అశోక్ గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒక సంచలనమైన విషయం సినీ హీరో ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి ఫ్యామిలీ వ్యవహారం. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. సరే, అది డైవర్స్ వరకు వివాదం వెళ్తోంది. రెండు కుటుంబాలు కూడా ఒక విధంగా, అటు గౌతమి చౌదరి ఫ్యామిలీ కావచ్చు, ఇటు మహేష్ చౌదరి ఫ్యామిలీ కావచ్చు, రెండు ఫ్యామిలీస్ కూడా గత నెల రోజులుగా పైకి నుంచి మానసిక ఆందోళనతో నలిగిపోతూ ఉన్నాయి. ఎస్, బాధ ఎవరికైనా ఉంటుంది, అది గౌతమి చౌదరికైనా ఉంటుంది, ధర్మ మహేష్కైనా ఉంటుంది. వీళ్ళల్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళిళ్లలోనూ ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళలోనూ తల్లులు ఉన్నారు, వాళ్ళ ఇళ్లలోనూ తల్లులు ఉన్నారు. రెండు కుటుంబాలు పెద్ద కుటుంబాలే, రెండు కుటుంబాలు ఒకే సామాజిక వర్గానికి చెందినవి, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖమైన కుటుంబాలే. సరే, భార్యాభర్తల మధ్య వచ్చిన కొన్ని విభేదాలు లవ్ మ్యారేజ్తో స్టార్ట్ అయింది. కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఒక విధంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే, వయసులో తారతమ్యం ఉన్నా సరే, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ధర్మ మహేష్. చాలా కాలం బాగానే ఉన్నారు, ఒక బిడ్డ కూడా పుట్టారు. పుట్టిన తర్వాత నుంచి ఎక్కడో ఏదో పుట్టింది ముసలం. సరే, అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. సో ఇప్పుడు ఎందుకు ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నామంటే, ఇది కంప్లీట్లీ ప్యూర్లీ వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. నిజంగా మాట్లాడుకుంటే చూసే జనానికి కూడా అనిపిస్తుంటుంది, అది ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి ప్యూర్లీ ఫ్యామిలీ వ్యవహారం కదా, మీకెందుకు సిగ్గు లేదా అని అడుగుతున్నారు కొంతమంది. నిజంగానే సిగ్గులేదు మా మీడియాలో ఉన్న కొంతమందికి. నిజంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసుకొచ్చి, గొడవలను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి ఇంకా రచ్చ చేసి యూట్యూబ్లో తమ్మునేల్సి పెట్టి రచ్చ చేయడానికి వెనక నిజంగానే సిగ్గు లేదని అనుకోవాలి. కానీ ఈ సిగ్గు లేకపోవటం వెనక కారణం ఏంటి అంటే, ఎవరు వచ్చారు స్టూడియోలోకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమి చౌదరి నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయింది, మీడియాకు సమాచారం ఇచ్చింది, మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ రోజు మీడియాతో మాట్లాడింది. ఆ తర్వాత వన్ బై వన్ మీడియా స్టూడియోలు అన్ని చుట్టూ కూడా ఆమె వెళ్తోంది, వీళ్ళు పిలుస్తున్నారు, ఆమె వెళ్తోంది, వెళ్తోంది, మాట్లాడుతోంది. రోజుకో సంచలనం. ధర్మ మహేష్ అలాంటి వాడు, ధర్మ మహేష్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, దుర్మార్గుడు, కామాంధుడు. ధర్మ మహేష్ తండ్రి ఒక దుర్మార్గుడు, ఆమె తల్లి ఒక అంటూ ఇట్లా రకరకాలుగా అనేక రకాల అలిగేషన్స్ వాళ్ళ ఆస్తుల మీద, వ్యక్తిగత అంశాల మీద చేస్తుంటే జనమంతా నిజమే అనుకున్నారు. ఎస్, అలా వ్యవహారం కాస్త ముందుకెళ్ళి వీళ్ళ ఫ్యామిలీలోకి రీతూ చౌదరి అనే బిగ్ బాస్కి వెళ్ళిన ఒక అమ్మాయి మీదకి మళ్ళీంది. రీతూ చౌదరి వీళ్ళ వ్యవహారంలో చిచ్చు పెట్టింది అంటూ మళ్ళీన సమయంలో గౌతమి చౌదరిని మేము కూడా స్టూడియోకి పిలిచాం, ఇక్కడ కూర్చోబెట్టాం. ఆ రోజు కూడా ఆమె అనేక అలిగేషన్స్ చేసింది, చాలా అలిగేషన్ చేసింది. యాక్చువల్లీ నేను కూడా ఎమోషన్ అయ్యా ఇక్కడ లైవ్లో ఉన్న వ్యక్తిని. అవునమ్మా, నీకు అండగా ఉంటాం కరెక్టే అని ఆ రోజు లైవ్లో గౌతమి చౌదరి మాట్లాడుతుంటే, ఆ హీరో ధర్మ మహేష్ గురించి నేను కూడా కొన్ని మాటలు ఎక్కువగానే మాట్లాడాను. ఎందుకంటే ఆవిడ చెప్పిన మాటలకు ప్రభావితమై అతనికి సిగ్గు లేదా అని అడిగాను, అతనేం హీరో అని అడిగాను, వాళ్ళ తండ్రికి బుద్ధి లేదా అని అడిగాను, నీకు న్యాయం చేస్తామని కూడా చెప్పాం. సరే, కట్ చేస్తే ఆ లైవ్ చూసిన మరుసటి రోజు, గౌతమి చౌదరి లైవ్ చూసిన మరుసటి రోజు హీరో ధర్మ మహేష్ తండ్రి కాకాని బాబు బిగ్ టీవీ స్టూడియోకి వచ్చారు. అప్పటి వరకు ఆయన ఎవరో నాకు తెలియదు నిజానికి. సరే, వన్ సైడెడ్గా అయిపోయింది ఇప్పటి వరకు. గౌతమి చౌదరి వెర్షన్ మాత్రమే అందరూ వినిపిస్తున్నారు. రెండో కోణం ఏదో ఉంటుంది కదా. ఎంతసేపు మనం ఒక్క కోణమే చూస్తున్నాం నాణ్యానికి, రెండో కోణం కూడా కావాలి కదా. ఎస్, అలిగేషన్స్ ఎదుర్కొంటున్న, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున ఆయన తండ్రి వచ్చాడు స్టూడియోకి నేరుగా. పిలిచాం, ఇదే స్టూడియోలో కూర్చోబెట్టాం, ఆయన తన వాదన వినిపించారు. అప్పుడు వియర్స్ ప్యాటర్న్ మారింది. ఈవెన్ ఇక్కడ కూర్చున్న ఇద్దరిని ఇంటర్వ్యూ చేసిన నా ఆలోచన కూడా మారింది. మారిన సందర్భంలో నేను కూడా అన్నాను, మీరు ఒక నెల రోజుల నుంచి ఆమె పదే అలిగేషన్స్ చేస్తుంటే మీరు ఎందుకు రెస్పాండ్ కావటం లేదు? నిజం చెప్పులు వేసుకుని గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అని. ఎగ్జాక్ట్లీ నేను అన్నమాట నిజం, రికార్డెడే ఉంది. మీరు ఆ రోజే స్పందించి ఉంటే ఈక్వేషన్ వేరుగా ఉండేది కదా అనేది నేను అన్నమాట. సరే, దాని మీద రకరకాల కామెంట్స్, అలిగేషన్స్ చేస్తున్నారు. అదే క్రమంలో కొంతమంది మీద వాళ్ళ నాన్నగారు కొన్ని అలిగేషన్స్ చేస్తే, ఆయన అలిగేషన్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు నిజానికి. సరే, ఎవరో అతను చెప్పండి అని అడిగా. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక మీడియా పెద్ద అని ధర్మ మహేష్ తండ్రి అన్నప్పుడు, ఎవరో మీడియా పెద్ద చెప్పండి, మీడియాలో పెద్దలంటూ ఎవరు ఉండరు, అందరూ ఉద్యోగులే ఉంటారు ఇక్కడ. సీరియస్గానే చెప్పాను. చెబితే ఆయన, ఆ పెద్ద ఆయనకి కోపం వచ్చినట్టు ఉంది. నిజానికి ఆయన ఆ వ్యక్తి అన్న విషయం నాకు తెలియదు.
లైవ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, ఎవరండి మీరు అన్న మీడియా పెద్ద ఎవరు అని నేను అడిగినా కూడా ఆయన చెప్పలా, అవసరం లేదండి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సరే కట్ చేస్తే తర్వాత తెలిసింది పలానా వ్యక్తి అని. ఆ పలానా వ్యక్తి, ఆ పలానా పెద్దగా పిలిచే వ్యక్తి అంటే నా గౌరవం, ఇప్పటికీ గౌరవం. కానీ ఆయన నన్ను పెయిడ్ ఆర్టిస్ట్గా, పెయిడ్ జర్నలిస్ట్గా, వీళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే వ్యక్తిగా చిత్రీకరించారు. సో అయినా కూడా నేనేమి దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. సరే ఇదంతా ఎందుకు ఇంట్రడక్షన్ చెప్పాను అంటే, ఇది ఒక ప్యూర్లీ ఫ్యామిలీ వ్యవహారం. భార్యాభర్తలు పెద్దల మధ్య కూర్చొని జరుపుకోవాల్సిన విషయం. అది అట్లా ఒక స్టూడియో మెట్లు మొదట భార్య ఎక్కారు, ఆ తర్వాత వాళ్ళ మామగారు ఎక్కారు. ఇలా ఎక్కారు కాబట్టి అది నేషనల్ సెన్సేషన్ అయిపోయింది. జనాలందరికీ నిజానికి జనాలు తిట్టుకుంటూనే దాన్ని చూస్తూ ఉన్నారు. సో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడిన ఈ సందర్భంలో ఇప్పుడు మన ముందు ఈ ఎంటైర్ వ్యవహారానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో ధర్మ మహేష్ ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఎందుకంటే గత నెల రోజులుగా ఆయన మీద అలిగేషన్స్ వస్తున్నాయి, అనేక ఆరోపణలు. ఈవెన్ ఇదే స్టూడియోలో కూర్చుని ఆ హీరోకి సిగ్గుందా లేదా నేనే అడిగా. సో ఇన్ని జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చుకునేందుకు, జనాలను ఉద్దేశించి మాట్లాడేందుకు, తన భార్య గౌతమి చౌదరి చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పేందుకు ప్రస్తుతం నాతో పాటు బిగ్ టీవీ స్టూడియోలో హీరో ధర్మ మహేష్. ఒకసారి పీసీఆర్, ఎస్, హీరో ధర్మ మహేష్ నాతో పాటు ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆయన సినిమా హీరో, ఆయన గురించి నేను ఇంట్రడక్షన్ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. సింధూరం నక్సల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమాలో ఆయన హీరోగా నటించారు. ఆ తర్వాత డ్రింకర్ సాయి అని ఇంకొక సినిమాలో నటించారు. ఇప్పుడు మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. సినిమా రంగంలో తన కెరీర్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న గౌతమి చౌదరి గారు వచ్చినప్పుడు మీకు మొదట నేను కొంత సారీ కూడా చెప్పాలి. గౌతమి చౌదరి గారు మీ గురించి చెప్పినప్పుడు కొంత మిమ్మల్ని తక్కువగా కూడా మాట్లాడాను. నేను చాలా తక్కువగా మాట్లాడాను, ఎందుకంటే మీ గురించి నాకు తెలియదు, మీరు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. కానీ నిన్న ఒక జర్నలిస్టు నన్ను ఉద్దేశించి, అంటే నా గౌరవపదమైన వ్యక్తి, నా గురువు లాంటి వ్యక్తి అతను, ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, నేను పెయిడ్ జర్నలిస్ట్ని, మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని ఏదో లైవ్లో మాట్లాడించి, మీరు పబ్లిక్గా చెప్పండి నాకు ఎంత డబ్బులు ఇచ్చారు, చెక్ రూపంలో ఇచ్చారా, ఫోన్పే చేశారా, గూగుల్ పే చేశారా, లేకపోతే క్యాషే ఇచ్చారా? మీకు ఒకటి చెప్పనా సార్, ఏ అయితే ఆవిడ చేస్తారో, ఆవిడ అనుకుని చేయించేవాళ్ళు చేస్తారు, ఎదుటోళ్ళు చేస్తారు అంటాం ఆవిడ ఫ్యాషన్. ఎవరైతే ఎదురొచ్చారో ఇల్లీగల్, నా రెస్టారెంట్ ఇల్లీగల్ అని పెట్టేసింది, ఇల్లీగల్, నా ఇల్లు ఇల్లీగల్, ఏదైతే ఆమెకు ఎదురో అది ఇల్లీగల్. రేపు మీ స్టూడియో కూడా ఇల్లీగల్ అవ్వచ్చు, చెప్పలేను నేను. సార్ నేను ఫస్ట్ చెప్పుకోవాల్సింది సారీ టు మై సన్. నా కొడుకు నేను సారీ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నేను బయటకు వచ్చి మాడదాం అనుకోవాలా. ఎందుకంటే వాడి తల్లిని నేను అనకూడదు కదా, ఆమె అంతేనంటుంది. ఫోటోలు బయటికి వెళ్ళకూడదు మీడియాలో అని చెప్పి జాగ్రత్త మాట్లాడుతుంది. వాళ్ళ తండ్రి గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఆడి తీసుకోగలడా? వెనకాల ఉన్న వ్యక్తి, ఇప్పుడు అదేదో సామెత ఉంటారు సార్, భుజాలు ఏంటిది అది, గుమ్మడికాయ దొంగ ఎక్కడున్నాడంటే భుజాలు తడుకున్నారని. పేరు మేము చెప్పలేదు, నేను కాల్లో మాడినప్పుడు చెప్పలే. ఏంటి ఆయనకు అవసరం డైరెక్ట్గా? నేను ఆయన ఒక మాట చెప్పాడు, ఒక ఫస్ట్ పాయింట్, ఆయన చాలా మంచోడు గొప్పోడు, ఫస్ట్ అంత కరెక్ట్గా చెప్తాడు అన్నారు కదా. అసలు అబద్ధాలు అనేది ఎరగడానికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడంట ఆయన. ఓకే, ఒక్కసారే కలిశానన్నాడు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళా, మాల వేసుకుని ఉన్నా, హనుమంతుడి మాల. అబద్ధం చెప్తే సార్ నేను ఇంటర్వ్యూలో ఏ అబద్ధం చెప్పినా కుక్క చావు వస్తా. ఒకవేళ నేను చెప్పకపోతే, నేను చెప్పినవి నిజాలు అయితే, వాళ్ళు చెప్పినవి అబద్ధాలు అయితే, మూర్తి అనే ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన గౌతమి కుక్క చావు వస్తారా చెప్పమనండి. మీడియాలో మళ్ళీ పెడతారు కదా సార్. నేను అందరు గౌరవించి మాట్లాడతా. నేను పనిచేసిన సినిమాలో కింద చిన్న ఏదైనా ఎవరైనా డ్రైవర్ అవని మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరు కనుక్కోండి. ఈరోజు నేను ఆయనకు మర్యాద ఇవ్వట్లేదని నన్ను ఒక ఎదవ కింద నెక్స్ట్ కట్టబోతారు వాళ్ళు. ఇప్పుడు జుట్టు పెంచుకున్నట్లు ఉన్నాగా, డ్రగ్ ఇష్టని కూడా అంటారు. హ్యాపీ డెంట్ని డ్రగ్ అన్నవాళ్ళు ఈ జుట్టు అవతారం చూసి డ్రగ్ అని అంటారు. అన్నిటికి ప్రిపేర్ అయ్యి మూర్తి జోలికి వెళ్తే అయిపోతావు, రోడ్డుకి లాగుతాడు అంటున్నారు సార్ నన్ను. నేను రోడ్డు మీద దగ్గర సార్ ఉంది, ఇంకా లాగుతాడంటే వేరే స్టేట్కి వెళ్ళి యాక్టింగ్ నా స్కిల్ చూడండి, డ్యాన్స్ స్కిల్ చూడండి, నేను బతుక్కుంటా, ఎట్టగొట్ట ఇబ్బంది ఏం లేదు.
100 సార్లు కొట్టారు సార్, 40 రోజుల నుంచి నన్ను కొడుతున్నారు సార్. 100 సార్లు కొట్టారు, 101 తగిలిద్దా సార్ దెబ్బ? అలవాటు అయిపోద్దా లేదా? ఆయనకి ఏంటి సార్ అసలు? ఆయన అసలు అవతల పక్క సపోర్ట్ ఉంటాడా, లేకపోతే ఆయన సపోర్ట్ ఉంటే ఏంటి? కోర్టు జడ్జి, ఆయన జడ్జి. ఇల్లీగల్, ఎవరో ఇల్లీగల్. ఆ అమ్మాయి ఫోన్ ట్యాపింగ్ చేసింది, సాక్షి టీవీలో ఉంది. ఆ రోజు లాయర్కి నేను చెప్తే నమ్మలా. లాయర్ ఏమన్నాడు తెలుసా? మనం ట్రాప్ చేద్దాం, అవసరం లేదండి నిజమండి అంటే నమ్మలా. సరేనండి ఈ టాపిక్ మాట్లాడదాం, అమ్మాయి బయట పెట్టింది. మాట్లాడితే బయట పెట్టింది, నమ్మాడు. ఎలా చేస్తున్నారండి? ఎలా చేస్తున్నారో నాకేం తెలుసు. ఇల్లీగలే కాదు. ఓకే, ఇది పక్కన పెట్టు. బెడ్రూమ్లో కెమెరా పెట్టింది అంది, అది ఇల్లీగలేగా. నేనేం చేశాను అనేది పక్కన పెడదాం కాసేపు. ఇల్లీగలేనా? వాళ్ళ తండ్రి గారు చిరుమామెల్ల చైతన్య కుమార్ గారు ఈ రోజు వరకు మామయ్యని పిలిచా, ఈ రోజు నుంచి పిల్లను. నిన్న మా అక్కన అన్నారు, అప్పుడు వరకు మా అక్కను పొగిడేవాళ్ళు ఆయన నా దగ్గర. ఆయన చంద్రబాబు గారి మీద రాయి విసిరేశారు, అది ఇల్లీగలేగా. ఆయన మీడియా దౌర్జన్యానికి సపోర్ట్ చేయకూడదు. బాబు గారు, అయ్యా నువ్వు న్యాయానికే సపోర్ట్ చేయి. న్యాయం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి న్యాయం? కోర్టులో ఉంటుంది. ఆ అమ్మాయి అండ్ ఆయన అబద్ధాలు చెప్తాడని నేను ప్రూవ్ చేయనా? ఆయన క్రెడిబిలిటీ పోద్దా మరి? నేను ప్రూవ్ చేయనా? ఏమన్నాడు ఆయన? నేను ఒక్కసారే కలిసా. సారీ, టాపిక్ ఎంత హనుమంతుడు మాలేసుకున్నా అబద్ధాలు మాలేసుకుని లోపలికి వెళ్తే ఆయన నేను వెళ్ళేప్పటికి టాపిక్ ఏంటో చెప్తానేనండి. 50 ఏళ్ళు ప్లస్ అయినా 30 years బాడీ అండి నాది. అది ఆయన వెళ్ళే టాపిక్. దానికి నేను అది ఎక్కడ చెప్తాను అని నిన్న ఇంటర్వ్యూ పెట్టేసి మా అత్తగారు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంట. ఆయనకి నేను పెట్టట్లేదు మా ఆవిడతో. నీకు మా ఆవిడ ఇంట్లో నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది, నీకు నా ఇంట్లో పని ఏంటి? ఎన్నిసార్లు వెళ్ళాడు మా ఇంటికి చెప్పమనండి. టవర్ తీయండి, ఆయన సెకండ్ నెంబర్ ఉంది, మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది. ఏం పని? ఏమి లేదు. ఓకే, ఏం పని నీకు? నేను చూపిస్తా. ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్, ఆయనదేగా ఇన్స్టాగ్రామ్. ఏమని ఉంటుంది? మూర్తి అని ఉంటుందంట. ఇదిగోండి, ఆ ఇల్లు ఎవరిదే? ఆ ఇల్లు ఎవరిదండి? ప్రెస్టాన్ విల్లాస్ నెంబర్ 15. లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్. ఆ డైనింగ్ టేబుల్ ఎవరిదే? ఆ ప్లేటు నేను తినే ప్లేటు. అది చూసినాడు ఎవడైనా చస్తాడా బతుకుతాడా? రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత చనువు ఉండాలి? ఇక్కడ స్టిక్ అవ్వండి. ఒక్కసారే వెళ్ళానన్నాడా? రెండోది ఎప్పుడు కలవలేదన్నాడు కదా. రేపు ఏంటి ప్లేట్లో తినటం కూడా తప్పేనా అంటాడు ఆయన. రేపు ప్లేట్లో తినటం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను అన్నాడు ఆయన. సర్లే ఒక్క నిమిషం అండి. అది ఇంకో డ్రెస్సా? ఇది ఎవరు? ఇది ఎవరు? హూ ఇస్ దిస్ గాయ్? నా కొడుకుతో నీకు పని ఏంటి? నన్ను కలవనివ్వట్లా. చాలా స్క్రీన్ షాట్స్ మీకు పెట్టా. నా కొడుకుని కలవడానికి ఏం పెట్టారు? మా అత్తగారు రిప్లై ఏం పెట్టారు? సెటిల్ చేసుకోవాలన్నారు. నన్ను కలవడం ఇన్నేళ్ళు నేను చూసుకున్న దానికి నా కొడుకుని కలవనీయకుండా ఎమోషనల్గా నన్ను డౌన్ చేసి ఎవరో బయట వాళ్ళు కలిస్తే నా కొడుకుని పట్టుకుంటే నాకు పట్టుకోవాలి నాకు ఉండదా? నేను యాక్షన్ చేస్తానంటుంది కదా అనుకో. అమ్మాయి డ్రెస్సు ఓకే, పక్క నుంచి ఆయన నా కొడుకుతో డ్యాన్స్ వేస్తున్నాడు, నేను వేయలేను. ఏంది నా పరిస్థితి ఏంటి? దీనికి చెప్పు న్యాయం. నా కొడుకుని కల్పించవయ్యా. నువ్వు నన్ను చంపినా సంక నాకు ఇచ్చిన పర్లా, మేము నీకు ఫోన్ చేసామా? నిన్ను బెదిరించే స్థాయి మాకు లేదయ్యా, మాకు లేదు. నీకు ఫోన్ చేసాం, ఇల్లు అడ్రస్ చెప్పు. ఇదిగో నీ యాక్టింగ్లు అబద్ధాలు ఆపి నీ పని నువ్వు చూసుకో. హూ ఆర్ యూ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్? బెనీ హెల్ప్ మూర్తిగా చంపుకో. చంపుతాడు. ఎందుకో చెప్తున్నా, మీడియా వాళ్ళు మా ఇంటికి వచ్చారు డ్రగ్స్ పెడతానికి, తలుపులు డబ్బా కొట్టించాడు. హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవ్రీవేర్. నన్ను స్టేషన్లో 8 గంటలు కూర్చోబెట్టారు. ఐ హ్యావ్ ప్రూఫ్, మొత్తం రికార్డ్ చేశారు. నాకు నిజంగా పవర్ ఉంటే, అమ్మాయి చెప్పిన వాళ్ళందరూ నా వెనకాల ఉంటే నన్ను బయటికి తీసుకురారు ఎవరు?
నాకు లేదు. నేను ఊగిపోతానని ఇప్పుడు ఏదో చెప్తారు. ఇంకోటి 3 సార్లు అయిందా, ఇంకోటి చూపిస్తా ఒక్క నిమిషం. ఇంకో డ్రెస్ ఎవరు టిప్ టాప్గా రెడీ అయింది? ఎవడీడు? ఎవడో ఇప్పుడు రేపు తినటం తప్ప, కొడుకుతో డ్యాన్స్ వేయటం తప్ప ఇవద్దు. నువ్వు ఫస్ట్ ఏం స్టిక్ అయ్యావు? నేను ఒక్కసారే కలిశానన్నావు, దాని మీద ఉండు. పంపనా ఇది కూడా మీకు? ఓకేనా? అంటే నేనేమంటానంటే అండ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. ఆయన పెద్ద మనిషి. నాన్న ఎవడన్నా పెద్ద మనిషి? ఆడి పెద్ద మనిషి అంటే నిజంగా నేను తప్పు చేశానా? పిలిచి 55 ఏళ్ళు కదా అతనికి, ఆడికి నన్ను పిలిచి నువ్వు తప్పు చేసావు, మా ఫ్యామిలీతో అంత బాగున్నాడు కదా, నువ్వు తప్పు అంత చనువుగా ఉన్నాడుగా, నన్ను పిలవలేడా నా ఇంటికి వెళ్ళినాడు? నువ్వు తప్పు చేసావు, సరిగ్గా ఉండండి అని నాకు చెప్పొచ్చుగా. నాకు చెప్పాడు ఎప్పుడైనా? ఏంటి ఈ అటాక్లు ఏంటి అసలు నా మీద? నా ఇల్లు ఖాళీ చేయించాడు, మా అక్క వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడానికి ట్రై చేశాడు. ఓనర్ వీడియో పెట్టినా, నా ఓనర్ వీడియో నేను చూపిస్తా, అది కూడా ఉంది. సరే ఇదిగోండి, మనుషులు పంపించాడు. ఎవరాళ్ళు? మీ మనుషులే బాబు గారు. కింద మీడియా బ్యాగులు కూడా ఉన్నాయి. మీ ఇంటికి వచ్చారండి? నేను లేనప్పుడు అసిస్టెంట్ని డోర్ తీయొద్దన్న. భయం వేసిందండి, భయం వేసింది నిజంగా. ఏంటండి అసలు మా సిస్టర్ వణికిపోతుంది, మా అమ్మ ఎన్ని రోజుల నుంచి ఎడుతుందండి. నిజంగా ఆడాల కోసం మాట్లాడుతున్నాను అంటున్నావే, మా అమ్మ కాదా? మా అమ్మ నాన్నప్పుడు ఏం చేశారు మా అమ్మ నాన్నప్పుడు? ఆయన వేరే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పేర్లు చెప్పి నేను ఇలా అండగా ఉన్నాను. మా అమ్మ ఏం చేసింది? అన్నప్రసన్న చేయలేదండి, అన్నప్రసన్న ఫోటో. ఫస్ట్ బర్త్డే చేయలేదండి. ఫస్ట్ బర్త్డేకి బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్తో సాంగ్ కొట్టించి ఆమె పెట్టిన డిఓపిని నేను మాల్దీవ్స్ తీసుకెళ్ళి అక్కడ మంచి సాంగ్ షూట్ చేసి మంచి కాంబినేషన్లో అది యూట్యూబ్లో పెడితే ఎంతమంది చూస్తారు? 10,000 మందిని పిలిచి పెడితే ఎంతమంది చూస్తారు? అదేనండి వీడియో ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. చాలా ఉన్నాయి వీడియో. బాబు ఫేస్ డిస్ప్లే అయితే ఏం ప్రాబ్లం లేదు? ఎందుకంటే వద్దులేండి, అడుగుగా ఏంటండి నన్ను అల్లరి చేసేసి ఆడి తండ్రి నేనని తెలీదా? నేను అన్న మడిచి కూర్చునే రకమా? సంవత్సరంన్నరైనా మళ్ళీ లెగిసి నుంచుంటా, గర్వంగా నా కొడుకు మా నాన్న ఈడని చెప్పించుకుంటా. అర్థమైందండి? ఇది మాల్దీవుల్లో వీడియో అండి? అవును, బాబు పుట్టినరోజు. అవును. ఓకే, అంటే కడుపు మీద హ్యాపీగా ఉన్నారు కదా? సార్ మాకు ఎప్పుడు చాలా గొడవలు అవుతాయి సార్, అవుతానే ఉంటాయి సార్. అవును సార్, నాకు ఇంట్లో భోజనం దొరకలా, ఎంతసేపు వెయిట్ చేయాలి? రెస్టారెంట్కి వెళ్ళి తింటారా లేకపోతే కడుపు కాల్చుకుని చచ్చిపోతారా? అలాగే నేను కూడా బయటికి వెళ్ళా, ఇంట్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళని మొత్తం కలిపేసి సారీ మీ అందరికీ ఐఎమ్ సో సారీ. ఐశ్వర్య శర్మ మా అక్క ఫోన్ చేసి ఏడుస్తుంది. నేను అన్నానంట డబ్బులు పడుకుందన్నానంట. నేను సారీ, ఆ అమ్మాయి చాలా మంచిది, అట్లాంటిది అమ్మాయి కాదు. నా వల్ల ఇబ్బంది అయిన మా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి ఐఎమ్ సో సారీ. ఆ రోజు వచ్చిన వాళ్ళు వేరే 2 ఉన్నారు. హ్యాపీ డెంట్, అసలు ఆ అమ్మాయి రీతు చౌదరి కాదు, సెకండ్ బిట్లో ఉన్నది. హ్యాపీ డెంట్ తింటే డ్రగ్స్ అంటున్నారు. ఏంటి సార్? ఒక్కసారి అంటే సీసీ ఫుటేజ్కి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్తానండి. మీరు ఇందాక ఒక మీడియా పర్సన్ గురించి అన్నారు, యాజ్ ఏ మీడియా ఛానల్లో ఉండి. సార్ నేను మీడియా అనట్లేదు సార్, అలా చేయబాకండి సార్. అట్లా కదా, అట్లా నేనేం క్రియేట్ చేయట్లేదు. అసలు ఏం క్రియేట్ చేయకపోయినా ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన నన్ను పట్టుకుని తిడుతున్నాడు బయట. అది కాదు నేను అనేది. ఏంటంటే మీరు ఒక మీడియా పర్సన్ గురించి మాట్లాడారు, పక్క ఛానల్లో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ ఏ మీడియాలో ఉన్న కొన్ని వాల్యూస్ని బట్టి నాకేం అతను టార్గెట్ కాదు, అసలు నాకన్నా సీనియర్, యాక్చువల్ చాలా సీనియర్, నాకంటే గౌరవం. చెప్పాను కదా నా గురువులు అంటాడని చెప్తున్నాను నేను.
నాకు చాలా నిన్నటి వరకు చాలా గౌరవం ఉంది, ఇవాళ కూడా ఉంది. కాకపోతే పెయిడ్ జర్నలిస్టులు అంటూ ఒక ముద్ర వేయటం, మీ నాన్నని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టిన పాపానికి మీకు బిఫోర్ నేను పరిచయం ఉందా? మీరు నాకు పరిచయం ఉంది? ఎప్పుడన్నా చూసాము ముఖం? ఎప్పుడన్నా లేదండి. నా ముఖం ఎప్పుడన్నా చూసారు? కనీసం లేదండి. మీకు కూడా తెలుసా అండి, మీతో నేను లైవ్ కాల్ మాడాక మా ఫ్రెండ్ అరే నేను తిట్టాడు తెలుసా ఆయన అంటున్నాడు. తర్వాత చూశాను. విషయం అదేనండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆవిడ గౌతమి గారిని పిలిచారు, మా వాళ్ళు మా కొలీగ్ పిలిపించాడు, ఆయన కాంటాక్ట్ ఉన్నట్టుంది, పిలిపించాడు ఆవిడ. ఎందుకంటే రీతూ చౌదరి ఇష్యూ వచ్చింది, ఇంకొక లేడీ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఎందుకో మాకు తెలియకుండానే కొంత ఇంకొక జీవితం నాశనం అవుతుందో, ఇబ్బంది పడుతుందో అన్న ఉద్దేశంతో ఆవిడ పిలిపించాం. మాట్లాడారు, నేను కూడా చాలా ఫేవర్గా మాట్లాడాను. మాట్లాడిన క్రమంలో ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే కింద నా రూమ్లో కూర్చోబెట్టి 5 నిమిషాలు వెళ్ళిపోయేటప్పుడండి, అమ్మ మీ బాధ అంతా నాకు అర్థమైంది, మీరు అన్నది నాకు అర్థమైందమ్మా, మీరు కూడా జాగ్రత్తగా, వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదని అడిగా. వాళ్ళది ఏ ఊరు అని అడిగా. పలానా హనుమాన్ జంక్షన్ దగ్గరండి అని. హనుమాన్ జంక్షన్లో మాకు కజిన్స్ కూడా ఉన్నారండి, అడి తిరిగి వాళ్ళ సర్నేమ్ ఏంటంటే పలానా కాకాని అని చెప్పుకొచ్చారు. కాకాని ఏంటి? అడి తిరిగి అక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారండి, అడి తిరిగి కాసేపుడికి నాకు కూడా బంధువులు అవుతారేమో అన్నాక సరే అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదమ్మా అని అడిగా. అడిగితే ఏమో తెలియదు అన్నారు. అంటే మీరు ఒక 40 రోజుల నుంచి 40 రోజుల నుంచి పైగా మీకు అలిగేషన్ చేస్తుంటే ఇంతవరకు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని అడిగా. అడిగితే వాళ్ళ దగ్గర తప్పు ఉండిపోయింది కాబట్టి మాట్లాడట్లేదని సంథింగ్ ఏదన్నా సరిగా స్ట్రైక్ అవ్వట్లేదు నా దగ్గర. అయితే ఇంకోటి ఏంటంటే అన్న తర్వాత నేనే అన్నా, అంటే నేను కూడా ఆవిడ చెప్పింది మొత్తం విని నిజమనుకుని నమ్మేమనంటే ఇన్ని రోజుల నుంచి రియాక్ట్ కావట్లేదు అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి అన్నమాట. అదొక శాడిస్ట్ మెంటాలిటీ అయి ఉంటుంది, లేదా సైకో మెంటాలిటీ అయి ఉంటుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఎవరు ఉండరు, ఇమ్మీడియట్గా మీరు ఒక అలిగేషన్ చేశారంటే వెంటనే కౌంటర్ ఇస్తారు, మీ మీద అటాక్ కూడా చేయొచ్చాము, ఎందుకని మంచి జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టుకోండి, మీ అపార్ట్మెంట్ సెక్యూరిటీ విల్లా సెక్యూరిటీ కాకుండా మీ పర్సనల్గా సెక్యూరిటీ కూడా పెట్టుకోండి అని నేను సజెస్ట్ చేశాను. సీరియస్లీ ఆ రోజు వరకు మీ మీద ఉన్న ఒపీనియన్ నాకు అది. కట్ చేస్తే మరుసటి రోజు మీ నాన్నగారు వచ్చారు, ఆయన చెప్పుకున్నదంతా చెప్పారు, తర్వాత మీరు కూడా లైవ్లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు, చెప్పారు. సో అదే క్రమంలో ఆయన ఒక మీడియా పెద్ద అని అంటూ ఉంటే నేను ఎవరండి ఆ మీడియా పెద్ద అంటే మీడియా వాళ్ళకి ఏం పని ఉంటుందండి, ఇది న్యూస్ కవరేజ్ చేస్తాం, మీ వాదన వినిపిస్తాం, వాళ్ళ వాదన వినిపిస్తాం, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే, లేదా ఊళ్ళో పంచాయతీలను తీసుకొచ్చి పెట్టాం కదా, అది శాలబిలిటీ అయితే జనాలు చూస్తారు అనుకుంటే పెడతామండి. ఎవరో మీడియా పెద్ద చెప్పండి, సీరియస్గానే అడిగాను. మీడియా పెద్దలు అంటే ఎవరు ఉండరండి, ఒకళ్ళు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకరికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేను పెద్దనా? ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ నేను ఇక్కడ. మమ్మల్ని పోషించే మా యజమాని ఉంటాడే ఆయన పెద్దండి. మా ఛానల్కి విజయరెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పెద్దండి. లేదా పక్క ఛానల్ ఎన్టీవీకి నరేంద్ర చౌదరి గారు ఉంటారు, ఆయన పెద్ద. TV5 అనే ఛానల్కి బిఆర్ నాయుడు గారు ఉంటారు, ఆయన పెద్ద. ఈ కోణంలో నేను చెప్పా, వాళ్ళు పెద్దలండి మమ్మల్ని పోషించారు, మేము ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్. ఎవరు పెద్దండి? ఆ ప్లేస్లో నేను ఉంటే వన్ సైడ్ ఒకళ్ళతో పుచ్చుకోనండి, మీ వాదన వినిపిస్తాను, వాళ్ళ వాదన వినిపిస్తాను, ఇది నేను చెప్పింది. కట్ చేస్తే లైవ్ అయిపోయిన తర్వాత మీ నాన్నగారు నేను అడిగా, ఎందుకంటే నాకు అప్పటి వరకు ఆ పెద్ద అని ఇప్పుడు మీరు పేరు రివీల్ చేయకముందు నాకు ఐడియా వచ్చింది. మీరు ఇప్పుడు పేరు రివీల్ చేశారు, మీ నాన్నగారు ఎక్కడా చెప్పాలి, నాకు కూడా అర్థం కాదు. లైవ్ అయిపోయిన తర్వాత ఇదే స్టూడియోలో పక్కకి వెళ్ళి అడిగా, ఎవరండి ఆ మీడియా పెద్ద అంటే, నేను చెప్పనండి, ఆయన మా పార్టీతో చాలా బాగుంటారు, హానెస్ట్గా ఉంటారు, క్యారెక్టర్ ఉంది, ఆయన పేరు నేను చెప్పాను. నేను ఏ పార్టీ మనిషిని కాదు ఇట్లా ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికి కూడా నాకు అర్థం కాలే. కిందికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఒక ఛానల్కి CEO బ్రహ్మచారి అన్న మాట అన్న తర్వాత నాకు వెలిగింది. సో ఈయన గురించి ఏమన్నా అంటున్నాడా? నా ఈక్వేషన్ వేరుగా ఉంది. ఏంటి అంటే, మీరు క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి చెబుతున్నా, మీరు చౌదరి, వాళ్ళు చౌదరి, ఇంకో చౌదరి, మీడియాలో ఉన్న ఇంకో చౌదరి దగ్గరికి ఎవరో వెళ్ళి ఉంటారు. మీరు క్యాస్ట్ ఈక్వేషన్లో ఇంకో చౌదరి జర్నలిస్ట్ ఎవరో సీనియర్ పెద్ద అంటే ఎవరో సమ్ చౌదరి దగ్గరికి వెళ్ళి ఉంటారు అనుకున్నా, కానీ మీరు చెప్పిన వ్యక్తి దగ్గరికి నేను అసలు ఊహించలా. కిందకి వెళ్ళిన తర్వాత అనుకుని మా కొలీగ్ దగ్గరికి వెళ్ళి చెప్పా, ఆయనకి బ్యాడ్ అవుతోంది, ఒకసారి నువ్వు కూడా ఎందుకైనా మంచిది ఫోన్ చేసి చెప్పు. మనం అనుకోకుండా ఫ్లోలో వాళ్ళ నాన్నగారు మాట్లాడేశారు, ఇట్లా చెప్పారు, పేరు కూడా రివీల్ చేయలేదు అని చెప్పారు. బట్ ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ నిన్న సాయంత్రం నా మీద 2.5 గంటల పాటు డిబేట్ పెట్టి, నేను పెయిడ్ జర్నలిస్ట్ని, మీ మోచేతి కింద నీళ్లు తాగాను అని అంటుంటే నిజంగా నాకు బాధ ఏమనిపించలే, నాకేం బాధ అనిపించలే. కానీ ఇలా ఉంటుందో వ్యవస్థ. ఒక 40 రోజుల పాటు ఒక ఫ్యామిలీని ఉద్దేశించి, ఒక సినిమా హీరోని ఉద్దేశించి, ఒక తండ్రిని ఉద్దేశించి, ఒక తల్లిని ఉద్దేశించి, ఒక అక్కను ఉద్దేశించి ఇంత దుర్మార్గంగా ఇన్ని అలిగేషన్ చేస్తూ వన్ సైడెడ్ మాత్రమే చూపిస్తుంటే రెండో కోణం చూపించొద్దా? ఇదేనా జర్నలిజం వాల్యూస్ అని అనిపించింది. అందుకని ఇవాళ మీరు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు.
మీరు జర్నలిస్టులు కొనే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, జర్నలిస్టులకు అట్లా డబ్బులు ఇచ్చి అన్ని ఛానళ్ళు మీరు మీ నాన్నగారు ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్కి ఇప్పుడు మీరు కూర్చున్న ఛానల్ కూడా మీరు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కూర్చుంటున్నారా? ఎదుటోళ్ళు చేసే పనులు మేము చేసామని చెప్తారు, మేమేమి ఎవరికి ఇవ్వాలా, మమ్మల్ని ఎవరు అడగల. ఫస్ట్ పాయింట్, మాకు అసలు మీడియాకి రావాలనే థాటే లేదు. ఆ అమ్మాయి వాళ్ళు స్ట్రాటజికల్గా ఎప్పటి నుంచో ప్లాన్డ్గా మేమిద్దరం సెపరేట్ అని అనుకున్నాం. అమ్మాయికి సెకండ్ ఫోన్ ఉంది, నెంబర్ అడిగా, ఎప్పుడు 3 ఏళ్ళ నుంచి ఉన్నట్టుంది. మాకు యాక్చువల్ ఇష్యూ స్టార్ట్ అయింది, ఆ అమ్మాయి లైవ్ పెట్టింది నన్ను తిడతా. నేను చాలా పర్ఫెక్ట్ అప్పటికి. లైవ్ పెట్టింది, నాకు అమ్మాయి అంటే చాలా ప్రాణం. పెట్టి నన్ను అంది, చాలా అంది. వీడు కార్లు ఇవ్వట్లేదని అదని ఇదని చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది. బాధేసింది. వాళ్ళ ఫాదర్కి చెప్పా నేను ఉండలేనని, కానీ నేను ఎవరిని చేసుకోను, సెపరేట్గా ఉంటాం, గొడవ పడతాం కన్నా ఇంకో చోట నేను ఇంకో చోట ఉంటాం బెటర్ కదా, అది నేను చెప్పింది. పెళ్ళి అయిపోయింది, విడిపోలేం, పరువు. విడాకులు అడిగింది ఎవరండి మొదట? అసలు సార్ ప్రపోజల్ తెచ్చింది ఎవరు? పెళ్ళి అయినప్పటి నుంచి 100 సార్లు అడుగుంటుంది సార్ డైవర్స్. దేనికైనా సింపుల్ థింగ్ బ్లాక్మెయిల్. నాకు అర్థం కాల, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఆ అమ్మాయి కూడా బాగుండేది. ఇప్పుడు ఒక్క నిమిషం కంటిన్యూ చేసే ముందు మీరు ఒక జర్నలిస్ట్ గురించి ప్రస్తావించారు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు మీన్స్ గౌరవం లేదని కాదు. మూర్తి చంపేని, ఆయన మమ్మల్ని చంపేనే ఉండే. నేనేమంటానంటే మీరు ఆయన ఇంటికి వచ్చారు, మీ అబ్బాయితో ఆడుకున్నారు, మీ ఇంట్లో కూర్చుని మీరు తినే ప్లేట్లో తింటూ వీడియోస్ చేశారు, రీల్స్ చేశారు అని కదా మీరు అంటున్నది. 4 కాదు కాదు, ఇప్పుడు ఆయన వయసు 52 ఏళ్ళు అని చెప్తున్నారు, మీ మిస్సెస్ వయసు ఒక 30 ఏళ్ళు ఉంటాయా? అండ్ మా మిస్సెస్ని కలపొద్దులేండి. కాదు కూతురు వయసు కదా, కూతురు వయసు అంటే పరిచయం ఉంది, తెలిసిన వాళ్ళు ఉంటారు, తప్పే ఉంది, వస్తారు కదా. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, రేపటి నుంచి మీ ఇంటి దగ్గరికి నేను రావచ్చు కదా, తప్పే ఉంది చెప్పాడు. తప్పే ఉంది. ఒక్కసారి ఎందుకు కలిశానని చెప్పాడు నిన్న TV5లో. నేను అదే అనుకున్నా. ఓకే, నాతో ఎందుకు పిలిచి మాట్లాడలా? పెద్దోడు కదా, ఇద్దరిని కలపాలని చూడాలిగా, ఎందుకు విడదీయాలని చూస్తున్నాడు? అంటే వాళ్ళ అమ్మగారు టీచర్ కాబట్టి విజయవాడ BRTS రోడ్లో టీచర్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేసిన ఇష్యూకి సంబంధించి మీరు ఆ రోజు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు కదా, ఆ అంశం గురించి మాట్లాడటానికి ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు అని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, ఆయన కూడా చెప్తున్నారు. అందులో తప్పేం కనిపించింది మీకు అని? దాంట్లో అసలు నేను అంటుంది ఒక్కసారే కలిశాను అన్నాడు. అవునా, మీరు ఒక్కసారి అది చూడండి, మీరు అదంతా చెప్తున్నారు, బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారు, ఒక్కసారే కలిశానని చెప్పాడా, దాని మీద స్టాండ్ తీసుకోమన్నాడు ఫస్ట్. ఓకే, ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి, ఎన్నిసార్లు ఆయన వెళ్ళాడు, ఆమె ఎన్నిసార్లు వెళ్ళి ఆయన కలిసింది. నేను ఏదో ఉందనో అది నేను మాట్లాడట్లా, ఆయనకి ఏం పని అని అడుగుతున్నా. తప్పంటే తప్పేంటి అంటే అది నా ఇల్లు, వాళ్ళు నన్ను అడిగారుగా ఎందుకు వెళ్ళి వాళ్ళు ఎందుకు వచ్చారు నా అగ్రిమెంట్ మీద నా అడిగినప్పుడు, నాకు రైట్ లేదా, అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది, నీ పంపించమంటే పంపిస్తా. మీరు కానీ మీ నాన్నగారు కానీ అతని మీద చేసిన అలిగేషన్ ఏంటంటే నేనే అతనికి సపోర్ట్ చేయట్లేదు, మీరు మళ్ళీ అంటున్నారు, ఏం సపోర్ట్ చేయట్లేదు, ఆయన వెనకాల నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ చేశాడు, పెయిడ్ జర్నలిస్ట్ చేశాడు, నేను అందు గురించి మాట్లాడుతున్నాను, ఆయనే కించపరిచే ఉద్దేశం నాకు లేదు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరినైనా అదే పిలుస్తారు. ఒకటి నేను మీ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నానని, మీరు వేసే చిల్లర ఏరుకుంటున్నానని ఏవో అలిగేషన్ చేశాడు కాబట్టి నేను ఆయన మీద కోపంతో అంటలా, ఒకటి చెప్తున్నా, అలాగని భయపడి కూడా అంటలా, నేను ఎవరికి భయపడినాను గుర్తుపెట్టుకోండి, నాకెవడో పెద్ద ఉండడు, నాకెవడో చిన్న ఉండడు, ఎవరిని డోంట్ కేర్. నేను ఉద్యోగం చేస్తున్నా, నా కంపెనీ యజమాని చేస్తుంది, నేను ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే నా చైర్మన్ విజయరెడ్డి, వెన్నం విజయరెడ్డి, ఆయనకి సమాధానం చెప్పుకుంటా, ఆయన ముందు చేతులు కట్టుకుని ఉంచుంటా, లేదా నా తర్వాత నా హెడ్ మేనేజింగ్ ఎడిటర్ సతీష్ దేవాళ్ళ, వీళ్ళిద్దరికి తప్ప నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీడియాలో ఎవరిని నేను దేకను. అదైనా చెప్తున్నా, జర్నలిస్ట్గా చెప్తున్నా, అనకూడదు ఈ మాట, కూడా బేకలేరు, భయపడి చేయని చెప్పట్లేదు, నేను మీకు కూడా చెబుతున్నా, సరే అండి, భయపడి నేనేం చెప్పట్లేదండి. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా నేను అంటున్నాను, నాకంటే ఎవడో తోపులేడు, నాకెవడో తోపులేడు, నేను పని చేసుకుంటున్నా, జీతం తీసుకుంటా, ఉద్యోగిని జీతం, ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ, నేను ఇక్కడ జర్నలిస్ట్ని, కష్టపడ్డా, ట్రిపుల్ PG చేసిన జర్నలిస్ట్ని నేను. ఏమన్నా సిన్సియర్గా ఉంటే సంతోషం. కాదు కానీ ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం టాపర్ని 2006, 2010 తెలుగు యూనివర్సిటీ MCJ టాపర్ని, 2004 అంబేద్కర్ యూనివర్సిటీ MA జర్నలిజం స్టూడెంట్, ట్రిపుల్ PG చేసిన ఏకైక తెలుగు జర్నలిస్ట్ నేను గర్వంగా చెప్పుకుంటాను. ఒకడికి నేను భయపడేదో, ఒకడికి ఏదో నన్నేదో వణికిస్తే, నన్నేదో టీవీ ఛానల్లో స్టూడియో గురించి పెడితే ఆ ఫోటో కూడా పెట్టుకోమని, డిబేట్ పెట్టుకోమని చెబుతున్నాను. నేను మిమ్మల్ని, మీ తల్లిదండ్రుల్ని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ వాదన వినిపించినందుకు నన్ను నా ఛానల్ని కలిపి బదనాం చేయటం తప్పు కదా? మీ వాయిస్ వినిపించొద్దా?
ఆయనే అడగలేదు కాదండి, ఒక బాధితురాలు వాయిస్ వినిపించాం కదా, ముందు రోజు బాధితురాలు వాయిస్ వినిపించాం. బాధితురాలు వాయిస్ వినిపించి మిమ్మల్ని సొసైటీ ముందు ఒక విలన్ కింద చిత్రీకరించాను. నేను కూడా చేశా ఆ తప్పు. మరుసటి రోజు మీరు ఈ వాదన వినిపించుకోవడానికి వచ్చినప్పుడు మీ వాదన నేను వినిపించొద్దా? అది జర్నలిస్ట్ వాల్యూస్ కాదా? ఎంతసేపు ఒకళ్ళని మీ భార్యను మాత్రమే కూర్చోబెట్టి డిబేట్ చేయమంటాం అనేది ఎంతవరకు కరెక్టు? నాకు ఇది అర్థం కావట్లా. 40 రోజుల నుంచి ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఆవిడ మాట్లాడితే 41వ రోజు 101వ ఇంటర్వ్యూ మీది తీసుకుని చేస్తే తప్ప? సొసైటీ ముందు మీరు ఒక విలన్ అయిపోయారు కదా, మీ సినిమా కెరీర్ నాశనం అయింది కదా ఈరోజు. సరే, దట్స్ ఇట్. మనం ఆయన ఉద్దేశించో పర్సనల్గానో వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నాకేం ఆయనతో వైరము లేదు, ప్రేమ లేదు. ఒకటి మీరు చెప్పాలనుకోని చెప్పండి. ఒకటి నేనేమంటానంటే, మీ భార్య వెనకుండి మొత్తం ఆయనే నడిపిస్తున్నాడని మీరు ఒక అలిగేషన్ చేస్తున్నారు. ఎలిగేషన్ కాదు అది నిజం. ఎందుకు? ఆయనకేమో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన తరఫునే మాట్లాడుతున్నానండి. ఆయనకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆయన అడగండి. అది ఆయన అడగండి. మూర్తి, నేను చెప్తున్నా, కోర్టులో నేను డైవర్స్ ఫైల్ చేశా. కోర్టులో మేము చూసుకుంటాం. దయచేసి వాళ్ళని రెచ్చగొట్టబాక, మమ్మల్ని రోడ్డు మీద పెట్టబాక. ఆ అమ్మాయి మీడియాకి ఎక్కొద్దు, నేను మీడియాకి ఎక్కొద్దు. ఆల్రెడీ అన్నీ మాట్లాడింది కదా, సరిపోద్దుగా. ఇంకేమన్నా క్రియేట్ ఇప్పుడు రేపు 10 రోజులు అంటే వాయిస్తారంటున్నాను. ఒకవేళ నేను మాట్లాడి పేరు ఎత్తితే 40, అదే ఇంకా ఎంత బ్యాడ్ ఇంకేమన్నా క్రియేట్ చేస్తారు నాకేం తెలుసు. ఏమండి బాబు, వెళ్ళి అప్పుడు బ్లడ్ తీసుకోండి ప్లీజ్. నాకైతే డ్రగ్స్ అలవాట్లు ఏం లేవు. ఉంటే ఏదో ఉంటుందంట, తీసుకోండి. సిస్టర్కి కూడా లేవు, నా సిస్టర్ని కూడా అన్నారు. దారుణం. మరి ఆయన మరి లేడీస్ అది ఇది అంటున్నాడు కదా, మరి మా సిస్టర్న మరి ఆయన అంటే ఏం చేస్తున్నాడు సినిమా? నాది కూడా తీసుకోండి. అండ్ గౌతమికి నాకు గొడవైంది, ఆ లైవ్ వల్ల గొడవైంది. నేను అప్పటి నుంచి డిటాచ్ అయ్యాను. ఆ అమ్మాయి నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాదని కూడా మాట్లాడింది. సెకండ్ నెంబర్ చెప్పు అంటే, మొగుడికి సెకండ్ నెంబర్ తెలీదు. అమ్మాయి బర్త్డే పార్టీ చేస్తే నైట్ వేరే వాడి కారులో ఎక్కి మళ్ళీ ఇంటికే వచ్చింది. సడన్గా నైట్లో వెళ్ళిపోద్ది. ఇవన్నీ తట్టుకొని నేను ఎలా తట్టుకోవాలి? అమ్మాయి డ్రింక్ చేసి నా ఫోటో కాల్చింది. అసలు ఆ అమ్మాయి, నేను ఈ తప్పులు అంటలా, మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం, ఓకే, మేము ఇద్దరం లివిన్లో ఉన్నాం గుంటూరు 1 టౌన్ దగ్గర. ఆ ఓనరు టచ్లో ఉన్నాడు, ఆయనకి తెలుసు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ అయింది అనుకోకుండా. నేను నిలబడతానని చెప్పాను. నాకు 19 ఏళ్ళే. వద్దు పరుగు పోద్ది అని చెప్పి తీర్చుకుంది ఆవిడ. పెళ్ళికి ముందు అబార్షన్ అయింది. ఏం ఏంటి నన్ను ఏలెత్తి నన్ను చూపించుకునే ముందు నువ్వు చూసుకో. పెద్ద తేడా ఏం లేదు. నువ్వు నీ దృష్టిలో మంచిదని, నేను నా దృష్టిలో మంచిదని. అది బట్ డైవర్ట్ అయింది. ఒక్క నిమిషం, మీ భార్య గురించి మీరు మాట్లాడుతారు కానీ ఇది కంప్లీట్ చేసిన తర్వాత అటు వెళ్దామండి. ఏదండి మీరు చెప్పిన సోకాల్డ్ జర్నలిస్ట్, సోకాల్డ్ కాదు, జర్నలిస్ట్కి ఆయనకి మీ వాళ్ళ వెనకుండి నడిపించాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. సరే, ఎక్కడో పరిచయం అయ్యారు, ఆ పరిచయం కాస్త మీ ఇంటికి వస్తే వచ్చి ఉండొచ్చు. సో అది పెద్దరికంగా వచ్చి ఉండొచ్చు కదా. అందులో మీరు తప్పట్టాల్సిన అవసరం, వాళ్ళ వెనకుండి నడిపించి మీ ఇద్దరిని విడగొట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది అంటున్నా. డైవర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. మీడియాకి ఎందుకు వచ్చారు? ఓకే, సరే వచ్చారు. నిన్న ఎన్టీవీలో నేను డబ్బు గురించి మాట్లాడితే అడిగితే చెప్పు తీసి కొట్టించుకుంటా, రాళ్ళు సిరుచుకుంటా. ఒక్కసారి నేను ఇచ్చిన ఆడియో ప్లే చేయండి ప్లీజ్. ఓకే ప్లే చేస్తాను. ఒక ఇది కన్క్లూడ్ చేసేయండి. ఆడియోలో 3 ఆడియోలు ఉన్నాయి. ఎక్కడో 4 ఆడియోలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు రికార్డింగ్ చేయలేదు, నాకు తెలియదు. మన పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చోబెడితే అప్పుడు జరిగిన డిస్కషన్ మొత్తం ఉంది ఆడియో. నా కర్మకి అది తప్పితే ఏం లేదు. నేనేదండి, మీ భార్య భర్తల పంచాయతీలో ఒక జర్నలిస్ట్కి ఏం పని? అయ్యో సార్, నాకేం తెలుసు సార్, నేను తీసుకొచ్చాను. మీరు ఆయన మీద చేస్తున్న అలిగేషన్ ఏమో అంటున్నా నేను. అంటే తప్పుడు ఆరోపణ కూడా అయి ఉండొచ్చు కదా, మీ అనుమానం కూడా అయి ఉండొచ్చు కదా అంటున్నా. నేను TV5లో ఏం చెప్పాడు? వీళ్ళ సైడ్ సపోర్ట్ నేనున్నా, నువ్వు కోర్టులో చూసుకోమని చెప్పాలి. కోర్టు న్యాయం ఏంది? వీళ్ళ సైడ్ సపోర్ట్ అంటే నేను చెప్తున్నాను, పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ జరిగింది, వాస్తవమే. అప్రోచ్ అయింది నేను కాదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు. ఓకే, నాకు ఫోన్ చేశారు, ఇట్లాంటి మూడు పిల్లల వాటి మీద మేము చెయ్యమన్నారు ఆయన, నరేంద్ర గారు. నేను అన్నాను, కాదన్నా నా వల్ల కావట్లా, నేను తట్టుకోలేకపోతున్నా, చేయండి, నా కొడుకు ఇబ్బంది పడతాడు, నేను అందుకే మాట్లాడట్లేదంటే, ఈ చేస్తే మాకు బ్యాడ్, నేను చేయను, మొగుడి పిల్లలు మీ ఇద్దరు చూసుకోండి అన్నారు. లేదండి అంటే, సరే నీ గురించి నేను ఆలోచించను, అమ్మాయి గురించి ఆలోచించను, పుట్టిన బిడ్డ గురించి ఆలోచించి నేను తీర్పు చెప్తా, నీకు ఓకేనా? ఓకే. జిస్మత్ గురించి ఈ గొడవ అంతా ఆ అమ్మాయి సైడ్ చెప్తున్నా.
నాది పక్కన పెట్టండి అప్పటి నుంచి జిస్మత్ గురించి జనవరిలో నేను రాశా, కలిసి ఉంటామని రాశా, రికార్డింగ్లో అమ్మాయి చెప్పింది వినండి. నా కొడుకుని చూపించట్లా. ఆయన అంటున్నది ఏంటంటే నేను పోలీస్ స్టేషన్లో ఎవరికి ఫోన్ చేసి ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, నా కూతురు లాంటిది ఆమె, దాన్ని మీరు ఇంకో కోణంలో దాన్ని చేస్తున్నారు. నేనే సంతోషిస్తా ఎందుకు అబద్ధం చెప్పాడు ఆయన ఒకసారి కలిసానని. ఆ అవసరం ఏంటి నాకు మీరు చెప్పండి. నన్ను క్వశ్చన్లు వేస్తున్నారుగా, మీరు నాకు ఆన్సర్ చెప్పండి దానికి. ఏంటండి మాట్లాడరు అంటే ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళానన్నాడు. చాలాసార్లు ఆయన సెల్ ఫోన్ టవర్ తీస్తే అక్కడ చాలాసార్లు వెళ్ళాడు అక్కడికి. నాకు పని వాళ్ళు చెప్పారు. ఏంటి అవసరం అంటున్నా నేను, అబద్ధం చెప్పాల్సిన అవసరం. నేను రెండోసారి వెళ్ళినప్పుడు వీడియో చూపించాగా, అంత ఈజీగా ఇన్స్టా రీల్ చేసుకుంటున్నాడు. నా ప్లేట్లో తింటా, నా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటా, ఆమెమో ఇంటర్వ్యూలు నేను కొనిచ్చిన సోఫాలో కూర్చుంటా ఇంటర్వ్యూలు ఎత్తున్నామా. నా డబ్బులతో నన్నే నా మీదకి వచ్చి పొడుస్తున్నారు. నేను అమ్మాయి హర్ట్ అయిందని, ఆ అమ్మాయి చేసిన వాటికి నేను చాలాసార్లు హర్ట్ అయ్యా, కానీ నాకు ఆ యోగం లేదు, సారీ చెప్పించుకునే యోగం లేదు. నేను సారీ ప్లీజ్ ఐ లవ్ యూ కలిసి ఉందామని మొన్న మే వరకు పెట్టా, అవి కూడా స్క్రీన్ షాట్లు పెట్టా. మరి మే వరకు ఒక మొగుడు ట్రై చేస్తుంటే పెళ్ళానికి ఉండటానికి ఈయన పెద్ద మనిషి కూర్చోబెట్టి నువ్వు చేసుంటే చేయబాక మంచిగా ఉండు అని చెప్పొచ్చుగా. డైరెక్ట్ అటాక్ ఏంటి అసలు? నిన్న ఏం అవసరం మీడియాలో పెడతానికి? మేము ఆయన పేరు చెప్పామా? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు నా సపోర్ట్ లేదు అది ఇదని? మళ్ళీ నేను చేస్తున్నా అప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు? నరేంద్ర గారు సెటిల్మెంట్ చేశారు, జెంటిల్మెన్ సెటిల్మెంట్. నేను చెప్తాను, నాకు క్యారెక్టర్ ఉంది ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే మాకు కూడా తెలుసు, మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాకు పరిచయం. ఇలాంటి విషయాల్లో నిజంగా అంత క్యారెక్టర్ ఉంటే నిజం చెప్పాలి. విషయాల్లో ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోవటం కానీ, లేకపోతే ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఆయన మీద ఆ మచ్చ లేదు. నిజానికి నాకు తెలుసు సార్, నాకు తెలియదు ఎవరి గురించి. నేను సినిమాలు చేసుకుని నా పని నేను చేసుకుంటా, నేను వీడియోలు కూడా చూడను, నాకు ఎవరో కూడా తెలియదు. మూర్తి అనేవాడు ఎవడో తెలియదు. ఆ రోజు దానికి ముందు డిస్కషన్ పెట్టారు, ఆవిడ ఆయనతో మాట్లాడుతుందని చూశాను, వెళ్ళాను. నా ఫ్రెండ్స్ చెప్పారు ఆయన గురించి, వెళ్ళి ఆ రోజు పరిచయం చేసుకున్నాను. అంతవరకు తెలుసు. నేను చెప్పా మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్సేనండి అని, స్వామి మాలేసుకుని చెప్పా. మరి ఎందుకు అబద్ధం చెప్పాడంటే మీరు మాట్లాడరు. నేను చూపించే కదా, రేపు ప్లేట్లో తింటాం తప్ప ఇవన్నీగా నేను తప్పంట్లా. నువ్వు ఒక్కసారి వెళ్ళా అని చెప్పావు చూడు, అది తప్పు. ఉన్నది చెప్పు. నేను ధైర్యంగా చెప్పాగా, నేను ధైర్యంగా ఒప్పుకున్నా. వాళ్ళు ఒప్పుకుంటారా తప్పులు చేసినాయి? గౌతమి ఒప్పుకుంటుందా? చూపించారు అది మీ ఇల్లేనా? మీ ఇంట్లోనే మీ డైనింగ్ టేబుల్లోనే ఆయన కూర్చుని తింటున్నది వీడియోనేనా? మీరు వెళ్ళండి ఒకసారి, ఆ డైనింగ్ టేబుల్ చూడండి, అక్కడ ఉందా? మరి మార్చేస్తారేమో ఇప్పుడు ఇల్లు. త్వరగా ఇప్పుడు ఎవరు మనిషిని పంపించండి, బ్యాక్గ్రౌండ్ చూడండి. అది కాకపోతే మీ చెప్పుందా? కొట్టండి చెప్పుతో. హీరోనే కదా, కొడితే మా పరుగు పోద్ది కదా, కొట్టించుకుంటా. ఆయనదే కండి ఇన్స్టాగ్రామ్ ఇది. ఈ ప్లేట్ నాది, ఓకే. ఆ కింద డైనింగ్ టేబుల్ నాది, ఓకే. వెళ్ళటం కూడా తప్పంట్లా. ఒకసారి వెళ్ళాను ఎందుకు చెప్పాడు? ఓకే, ఒకసారి చెప్పాడు అనేది మీ అభ్యంతరం. బేసిక్ వెళ్ళటాన్ని మీరేం తప్పట్లేదు. ఓకే. రెండోది, సరే మీ బాబుతో ఆడుకున్నాడు, తప్పే ఉందండి. పసిపిల్లడితో నేను మీ ఇంటికి వచ్చినా కూడా బాబుతో ఆడుకుంటాను కదా, అందులో నా కొడుకు నేను నాకు చూపించట్లా. ఓకే, ఎందుకు చూపించట్లా? మీరు మీ భార్య డైవర్స్ దాకా వచ్చారు, గొడవలు పడుతున్నారు. అయితే నేను మా ఆవిడ చూసుకుంటాం. నా కొడుకు ఏం చేశాడు? చచ్చిపోన్నా నేను. నా బాబుతో ఎట్లా ఉంది రిలేషన్ అనేది మీకు చూపించా, చంపేస్తానని కూడా చెప్పారు. అబద్ధాలకైతే అండి నేను మీకు ఎందాక ఫస్ట్ బర్త్డే చేయలేదంది చూపించా, అన్నప్రశ్న చేయలేదంది చూపించా కదా. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు ఇదంతా టాపిక్ ఏంటంటే జిస్మత్ ఓనర్, జిస్మత్ ఓనర్. ఎందుకు అంత ప్రూవ్ చేసుకుంటున్నావు? జిస్మత్ ఓనర్ నువ్వేనని. నువ్వు కాకపోతేనే కదా ప్రూవ్ చేసుకునేది. నీ నోటితో చెప్పావు మొత్తం నేనే, నా ఐడియా అని. అది వినిపినా? I want to give credit to Mahesh because you know, అతను day and night I
I see that because I know him very well. Day and night కష్టపడతాడు and Gautam also complete గా కష్టపడి తన డ్రీమ్ I mean this is not his dream, I know that, but this is like his baby, their baby, okay? And ఎన్ని ఉండాల్సింది నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే జిస్మత్ ఈజ్ మై బేబీ. ఎగ్జాక్ట్లీ దాని గురించి మాట్లాడాలనుకోవట్లా. ఎన్ని అయినాయో, ఎంత రెవెన్యూస్ ఎంత అయినాయో అందరికీ తెలుసు. అవును. అలా పడిపోతున్నప్పుడు మళ్ళీ నా సపోర్ట్. ఓకే, మేము ఆ వీడియోలు ఎందుకు ప్లే చేయట్లేదంటే అది వేరే ఛానల్స్ కావటం వల్ల మాకు ఏంటంటే వాళ్ళ రిపోర్ట్ కొడితే యూట్యూబ్లో స్ట్రైక్ అవుతుందని. 40 రోజుల నుంచి కిస్మత్ నేనే ఆమె చెప్పిందిగా. కిస్మత్ బ్రాండ్ ఎవరు? సింగిల్ వీడియోతో అమ్మాయి అబద్ధం చెప్పింది. ఇంకా అమ్మాయి అబద్ధాలు చెప్పిన నేను ప్రూవ్ చేయనా? కాదండి, కిస్మత్ బ్రాండ్ మీ పేరు మీద ఉందా ఆవిడ పేరు మీద ఉందా? ఈ భోగి పండుగ వస్తున్న టైంలో లేడు అతను. ప్లీజ్ ఒక్క మీరు అడిగినప్పుడు ఒక సినిమా తెలుసు, అది ప్రమోషన్ సింధూరం వచ్చింది కాబట్టి ఇంకొకటి తీసాడు. అది ఇంకా మరి రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు. ఓకే, ఆ సినిమా మరి ఏంటో నాకు స్టోరీ తెలియదు. షూట్ కి అయితే నేను వెళ్ళా. ఓకే, వాళ్ళ డైరెక్టర్ గారే గానీ ప్రొడ్యూసర్ గారే గానీ చాలా చక్కగా బిహేవ్ చేశారు నాతో. ఓకే, ఇదిగోండి ఆ సినిమా మేడం గారు చూస్తున్నారు. నా కొడుకు పక్కన ఉంది ఆవిడ, అదిగోండి. అవును, ఎన్నో అబద్ధాలు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో 90% అబద్ధాలే, 10% నిజాలు ఉన్నాయి. 90% అబద్ధాలు. అన్నెందుకు కష్టపడతాం? నేను కొడుక్కి బ్రాండ్ నాది, జిస్మత్ బ్రాండ్ నాది. అర్థమైందండి? నా ఐడియా. ఆ అమ్మాయి చెప్పిందిగా, అసలు నేనని చెప్పుకోవడం కదా, అమ్మాయి చెప్పిందిగా, వినరాల చెప్పింది. అది ఇంక నన్ను అడగొద్దు. మరి నాకు అన్నిసార్లు నేనేం చెప్పుకోవడం ఏంటండి బాబు? మీరు జర్నలిస్ట్ అని, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు అన్నిసార్లు. నడుస్తుందో ఆవిడ కింద ఉన్నాయి అవి. సార్, జనవరి 30వ తారీఖు అమ్మాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, ఇదంతా ఒక స్ట్రాటజికల్గా జరిగింది సార్. చేసి కలిసి ఉంటామనే నేను పెట్టే సంతకం. కొన్ని రోజులు అయ్యాక బాగానే ఉంది, బాబుని చూపిస్తుంది. నెమ్మదిగా సంతా థియేటర్ పరిస్థితి ఏంటి, ఓకే, ఇవన్నీ అడుగుతుంది. నేనేమన్నా నాకు అర్థం కావట్లా. ఆ అమ్మాయి బాబుని చూపించకపోతే మాత్రం జిస్మత్ జోలికి వస్తా అని చెప్పా మధ్యలో కూడా. అలాగే అమ్మాయి మీద కూడా నాకు ఇష్టం కూడా ఉంది, కోపం కూడా ఉండేది. ఆ అమ్మాయి మార్చ్లో అప్పటికి మొత్తం అప్పచెప్పేసి అన్నీ పరిచయం చేసేసి రాసిన తర్వాత మరి ఎంటైర్ ఈ సిస్టమ్ని అప్పచెప్పిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి ఫ్రాంచైజ్ ఫీజు కట్టాను నన్ను అనలేదంటుంది. ఆ నెల వరకే కట్టానని చెప్తుంది. ఆ నెల వరకే అడిగాను అంటుంది. తర్వాత మేము ఆడుకునేప్పుడు నన్ను కడుపు అన్నం తినేవాడికి పెట్టింది ఆడైతే ఆయన డబ్బులు కట్టమంటే చచ్చిపోతాడు వాడు అక్కడే. అమ్మాయి మాట్లాడింది ఆ రోజు. భరిచ్చా. మా అమ్మని వేరే భరత్ అనే అతని దగ్గర మా అమ్మని నేను చెప్పుకోలేను అంది. మా అమ్మని అనొద్దు అని చెప్పా. అప్పటికి నా కొడుకుని చూపించాలి అడుక్కుంటున్నా. నేను సెటిల్ చేసుకుంటే చూపిస్తామని చెప్పి వాళ్ళ మదర్తో మెసేజ్ కూడా పెట్టించింది. నేను మీకు అది ఇచ్చా. మరి ఎప్పుడు ప్లే చేస్తారో నాకు తెలియదు. ప్లే చేయండి పీసీఆర్, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ప్లే చేయండి. ఇప్పుడు ఇది మీ అత్తగారికి పెట్టారండి. మీ అత్తగారి గౌతమికి పెట్టిన మెసేజ్ ఇది. టాక్ అండ్ లెట్ మీ బి విత్ యూ, స్టాప్ కాలింగ్ అండ్ అటాకింగ్. ఇది పెట్టింది ఎవరండి? ఆ అమ్మాయి పెట్టింది. ఇటు పక్కే నేను పెట్టింది. నువ్వు నన్ను ఏం చేయాలంటావో చెప్పు, ఒకసారి కాల్ చేయి. ఓకే, దట్స్ నాట్ మై ఇంటెన్షన్. నన్ను టార్గెట్ చేయకు అని ఆవిడ పెట్టిన మెసేజా? నేనే ఇవన్నీ నేను పెట్టిన. టార్గెట్ చేయకు అని పెట్టింది ఎవరు? నేనే. ఓకే, నన్ను టార్గెట్ చేయకని ఆమె పెడుతుంది. రిప్లై ఇచ్చా, దట్స్ నాట్ మై ఇంటెన్షన్. గౌతు, ఆవిడ పేరుని గౌతు అని పిలుస్తారు. అవునండి. ఐఎమ్ నాట్ ఈటింగ్, సో అట్లీస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ సమ్. I sent them to my parents also. Sad thing only, my mother believed me. కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరండి? మదరా? కళ్ళు తిరిగి పడిపోయింది మదర్. ఓకే, అందరూ హ్యాపీగా ఉండాలి. ఏం చెయ్యాలో చెప్పు, నువ్వు చెప్పు. జగా బాబు గురించి. జగా నువ్వు హ్యాపీగా ఉండాలి. బాబు పేరు జగా. ఆవిడ ఏది రికార్డింగ్లు ఆమె చేసిద్ది కదా, మరి ఆ ఇంటెన్షన్ ఆ అమ్మాయికి ఉంది, నాకు తెలియదు కదా. నేను ఎక్కడ చేస్తానని దొంగకే ఇంకోటి దొంగతనం చేస్తాడని భయం. ఇప్పుడు బాబుని చూపి సార్ అమ్మాయి దానికి ఏం పెట్టింది? ఐ విల్ టాక్ ఇన్ పర్సన్ అని పెట్టింది. ఓకే, అన్ని ఇన్ పర్సన్ గానే అడిగేది డబ్బులు అన్ని. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. సార్ ఇది కాదు సార్, నేను బాబుని అడిగింది పెట్టండి. బాబుని అంటే అత్తగారిని రిక్వెస్ట్ చేసిన ఆవిడ కూడా అడిగా. అది ఒక్కొక్కసారి రెండోది అండి. ఏది సాటర్డే
అత్తగారు అంటే మీ గౌతు అత్త గౌతు. వాళ్ళ మదర్ అండి. ఓకే, అత్త గౌతు. ఓకే, జగద్వాజ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చూపించండి. ఓకే, అంటే మీ అబ్బాయిని మీకు చూపించమని అడుగుతున్నారు. యా ఓకే, హాయ్ అత్త, జగద్వాజని చూపించగలరా దయచేసి? సాటర్డే 7th జూన్లో మీరు పెట్టిన మెసేజ్ ఇది. ఓకే, ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. ఓకే, హీ ఈజ్ విత్ గౌతమి బాబు. మీ అత్తగారు రిప్లై, ఐ ఆమ్ ఇన్ నందిగామ. ఓకే, నందిగామలో ఉన్నాను నేను. సో ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, మీ బిడ్డను చూపించమని బెగ్గింగ్ చేసుకుంటున్నారు మీరు. బొచ్చుడున్నాయి అట్లా. ఇది ఎప్పుడు జూన్కే? ఓకే, బాబు ఐ ఆమ్ సారీ, నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను. ఓకే, సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకు. ఒకసారి అది మళ్ళీ ప్లే చేయండి. ఒకసారి వచ్చి నాకు పాజ్ కొట్టండి అక్కడ కరెక్ట్గా ఆవిడ ఇచ్చిన రిప్లై. ఓకే, ఆవిడ కూడా చాలా పద్ధతిగా పెట్టారండి. మీకు ఫాదర్గా నన్ను ఎప్పుడేం అనలేదు. ఓకే, నన్ను అంటున్నారు అత్త అత్త అని నన్ను మోసం చేశాడు. బాబు బాబు అని మీరు నాకు బాబుని చూపిస్తానని చెప్పి ఏం చేశారు, వాళ్ళ పెద్దల్లుడు చెప్పాడు ఇంట్లో కూర్చుని. ఎప్పుడో 4 years బ్యాక్ ఎప్పుడో వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు బాబు పుట్టాక నీ ఆస్తులు లాగుదామని. అంటే నేను పిచ్చోడిలాగా ఆయన గురించి వచ్చి వీళ్ళకే చెప్పాను. అతను ఇప్పుడు నాకు వెళ్ళను. అప్పటి నుంచి నేను మాట్లాడట్లా, వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయికి ఒక పొలిటీషియన్ కిస్సీ స్మైల్ పెడతాడు, ఈ అమ్మాయి ఆయనతో మాట్లాడిద్ది. ఎవరండి ఆయన? వద్దు సార్, ఆ అమ్మాయిలాగా నేను పేర్లు అక్కడ చెప్తా కానీ వదిలేండి. ఒకసారి ఆ మెసేజ్ మళ్ళీ ఒకసారి లాస్ట్లోది పాజ్ కొట్టండి. జగద్వజతో 10 minutes ఉండి. ఓకే, ఇది తర్వాత అనుకుంటా అండి. హీఈస్ విత్ గౌతమి బాబు, ఐ ఆమ్ ఇన్ నందిగామ. ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఆవిడ మెసేజ్ రిప్లై ఇచ్చినప్పుడు పాజ్ కొట్టండి. బాబు ఐ ఆమ్ సారీ, నిన్న మేము వచ్చాము, అంటే హైదరాబాద్కి వచ్చారా? నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను. సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుకి ఇచ్చే రైట్స్ ఇవ్వమని చెప్పు అన్నారు. అంటే ఎవరన్నారు? గౌతమి అన్నారనే? అవును, గౌతమి వాళ్ళ ఫాదర్గా తనకు రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుగా ఇచ్చే రైట్స్ని చూపించి సెటిల్ చేసుకున్న తర్వాత డబ్బులు అన్నీ చేసుకొని అప్పుడు అయితే చూపిస్తామని చెప్పారండి. ఏముందండి దాంట్లో అర్థం కాపోటానికి. నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ ఇది ఇంకోటి అండి. ఇది సార్ ఇవన్నీ బాబుని కొంచెం చూపించండి. ఇది ఇంకోట సార్, ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి సార్. అది కాదు సార్, ఇప్పుడు ఆవిడ నేను అడిగాను, ఆవిడ నన్ను అట్లా అన్నారు నిన్న. నేను కూడా ఆవిడతో చాలా పద్ధతిగానే ఉన్నా. ఏంది ఇదంతా నాకు చూపించడానికి? ఒక నిమిషం పాజ్ నొక్కండి. బాబుని కొంచెం చూపించండి. 22 జూలై, ఫస్ట్ చూసింది జూన్లో. మా ఇద్దరికి గొడవ అయితే వై బాబుని ఇన్వాల్వింగ్, పెయినింగ్ స్మాల్ సోల్, 10,000 ప్రివెంట్, హీ విల్ సెర్చ్ ఫర్ మీ. 100% హీ విల్ సెర్చ్ ఫర్ మీ. అంటే 100% మీకోసం ఎతుకుతున్నాడు, బాబు ఎత్తుకుంటున్నాడని. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ అత్త అండ్ కన్వే హర్. ఐ ఆస్క్డ్ గౌతమ్. అంటే ఈ మధ్యలో అతను ఉన్నాడు, అతను అడిగా కొంచెం ఐ ఆమ్ సో సారీ అని రిప్లై ఇచ్చింది ఎవరు? అత్తగారా? అవునండి. అంటే నేను చూపించలేను, నా వల్ల కాదని మాట ఇచ్చారు నాకు చూపిస్తామని. ఓకే, ఆవిడ నేను మాటలు ఇచ్చాను కానీ మమ్మల్ని ఎట్లా చేశాడు అంటున్నారు. ఆవిడే మాట ఇచ్చారు, నా కొడుకుని ఇప్పుడు వరకు చూపించట్లా. అదే ఒక్కసారి బాబుని కలవటం. నిన్న మొన్న మా నాన్న మీడియాకి వెళ్ళటం వల్ల మెసేజ్ పెట్టారు సడన్గా, నిజంగా బాబుని నీకు చూడాలనుందా అని. నాకు ఉండదా నా కొడుకు? ఏంది అన్ని మెసేజ్లు అన్ని అడిగితే మళ్ళీ అదే క్వశ్చన్ ఏంటి అడగటం? అండ్ సార్, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ జరిగింది, వాయిస్ రికార్డింగ్ మొత్తం మీకు పంపించా. బిట్లు కావాలంటే ఇప్పుడు మీరు ప్లే చేయండి, మేము ఇచ్చిన బిట్లు. ఒకసారి వాయిస్లు మొత్తం 4 ఇచ్చినట్టున్నారు ఆయన, 4 ప్లే చేయండి. ఓకే, నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టైం అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే, కలిసి ఉంటాను అని చేశాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ బుడ్డోడు నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నాకు చాకరీ చేస్తాను. 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమనండి. 4 బ్రాంచ్లు ఉన్నాయి కదా, 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమనండి. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? ఒక నిమిషం
ఒక్కొక్క వీడియోలన్నీ నిమిషం తీపిస్తాను. పాజ్ కొట్టండి ఒకసారి. యా, అది ఫోన్ కాల్ కాదు కదా, సార్ సంథింగ్ నలుగురు మాట్లాడుకుంటుంటే ఏదో ఆడియో రికార్డ్ చేసిన ఫోన్ కాల్ అయితే అదేదో చీటింగ్ ఏదో అనుకోవచ్చు, కానీ అక్కడ డిస్కషన్ జరుగుతుంది. నన్ను పోలీస్ స్టేషన్కి పిక్ చేసుకెళ్ళారు. ఇది పోలీస్ స్టేషన్లోనే? అవును, పోలీస్ స్టేషన్లో ఆవిడ మాట్లాడినా మీ పక్కన మాట్లాడుతుంది ఎవరండి? మీ నాన్నగారా? కాదండి, వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు మాట ఒక్కసారి ఇప్పుడు ప్లే చేయండి, ఇప్పుడు కొద్ది క్లారిటీ వస్తుంది. అది ఫోన్ కాల్ కాదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న డిస్కషన్ని రికార్డ్ చేశారు ఆడియో. అందుకే క్లారిటీ లేదు సార్. 8 గంటలు కూర్చోబెట్టారు. 8 గంటలు కూర్చోబెట్టారు. ఓకే, ఒకసారి ప్లే చేయండి. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టైం అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. ఇప్పుడు జనంలో ఎవరు పెట్టుకున్నారంటే పిల్లగాడు చదువుకున్నాడు, బిజినెస్ చేస్తాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ గుడ్డు నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నాకు చాకరీ చేస్తాను. అసలు బ్రాండ్ అమ్మాయి ట్రాన్స్ఫర్ లేదా 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమనండి. 4 బ్రాంచ్లు ఉన్నాయి కదా, 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమనండి. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? నాకు ఏదో మొత్తం పోవచ్చు. ఈరోజు బజార్ను పడేస్తున్నాను. మొత్తం సంక్రాంతి నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా. ఆ లాస్ట్లో మీరండి అన్నది, నా కెరీర్ మొత్తం బజార్ను పెట్టేసి నా జీవితం సంకనా. సార్ అది కాదు సార్ ఇంపార్టెంట్, నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు అంది కదా ఫస్ట్ వీడియో ఆడియోలో అంటారు. నేను అందుకే మీకు వాయిస్ కాల్లో నేను చూసుకుంటా బ్రాండ్. ఓకే, దాని నుంచి వచ్చే రూపాయి నాకు ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని నా బిడ్డ అకౌంట్లో వేస్తా. దానికి మూర్తి కాదు, ఎవరు వచ్చి నన్ను చంపినా చచ్చిపోతానే కానీ నేనేమన్నా కోర్టులో వేసాం. అది కూడా కొన్ని కోర్టు తీర్పు చెప్తే నేనేం మాట్లాడను. ఓకే, కోర్టు ఏదంటే అదే. ఓకే, డైవర్స్లో కూడా కోర్టు ఏదంటే అదే. సార్ డైవర్స్ కావాలి, డైవర్స్ కావాలి, అయ్యా డైవర్స్ ఇవ్వయ్యా అని దండాలు పెట్టేసింది. సార్ మీరే కదా సార్ చూసుంటారు కదా సార్, నేను డైవర్స్ పంపాను సార్, 8వ తారీఖే నోటీస్ పంపాను. అది కూడా ఉంది సార్. వాళ్ళు అసలు నా మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఏంటి? డౌరీ హెరాస్మెంట్ ఇప్పుడు జరుగుతుంది సార్. ఇదంతా ఒక స్ట్రాటజీ పరంగా జరిగింది, ఆయన వెనకాల లేకుండా అటు జరిగింది సార్. ఆయన తీసేయండి. ఈ అమ్మాయి చేసింది ఈ మెసేజ్లు అన్నీ చూశారు కదా, జూలై వరకు జరిగిందా? ఆగస్టు 3వ తారీఖు నేను ఆ బ్రాండ్ అమ్మాయి పేరు మీదకి వెళ్ళకుండా ఆపేశా. ఆగస్టు 16 కేసు పెట్టింది, ఆగస్టు 19 మీడియాకి ఎక్కింది. అర్థం కావట్లేదా సార్ స్ట్రాటజీ? ఓకే, ఫస్ట్ డౌరీ అన్నారు, దాని తర్వాత ఉమెనైజర్ అన్నారు, దాని తర్వాత డ్రగ్స్ అంటున్నారు. ప్రస్తుతానికి రేపు ఏమంటారు నాకు తెలియదు. ఎన్ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యండి మీ మీద ఏంటిదండి మొత్తం ఎన్ఎఫ్ఐఆర్ సార్? అది మా లాయర్ సార్. నా బ్రెయిన్ వ్యాపారానికి సినిమా యాక్టింగ్ తప్పితే ఈ క్రిమినల్ నాకు తెలియదు. మేడం గారు క్రిమినల్ పిలిపించుంటారు కదా సార్. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు మీరు ఇప్పటివరకు? సార్ గచ్చిబౌలికి వెళ్ళాను సార్. గచ్చిబౌలి, 41A సంతకం పెట్టాను. ఓకే, నాకు ఇచ్చారు. ఓకే, అయిపోయింది. దాని తర్వాత గచ్చిబౌలిలో జరుగుతుంది సార్. మాదాపూర్లో కేసు కూడా ఫైల్ అవ్వాలా, వచ్చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే, నేను వచ్చేటప్పుడు రాశారు ఏదో కంప్లైంట్, ఫేక్ కేసు ఏదో పెట్టారు. ఓకే, అది కూడా ఏదో ఏంటో నాకు ఒకసారి లాయర్ గారికి ఫోన్ చేశాను, దాని నుంచి చేస్తున్నా కొంచెం ప్లీజ్ అండి. అందరు భయపడిపోతున్నారండి. ఎందుకు భయం సార్? ఆయనకి భయపడుతున్నారు సార్, మూర్తి అనేవాడికి భయపడుతున్నారు. నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఇవాళ మాడతాకు వచ్చాను. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి సార్? నాకు అంతగా ఆయన ఏమైనా మానవాతీతుడా, క్షుద్రశక్తి? ఆయన ఒక మనిషి, ఆయనకి పవర్స్ ఉన్నాయి కదండి. ఏం పవర్స్ ఉంటాయి? పవర్స్ ఏం లేకుండా నా సపోర్ట్ వీళ్ళకి అని ఎందుకు చెప్పాడు? ఏంటి ఆయన సపోర్ట్? సరే, అమ్మాయి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటుంది, నేను అండగా నిలుస్తాను అని ఉంటాడు. మీరు అప్రోచ్ అయ్యి ఉంటే బోసు మీకు కూడా ఉంటాడు. పెద్ద మనిషి దగ్గర సెటిల్ అయింది బాబుకి. ఆయన ఏం చెప్పారు? జిస్మత్ మొత్తం నువ్వు మీ ఆవిడకి ఇచ్చేయాలి. ఆయన నరేంద్ర గారు జిస్మత్ మొత్తం మీ ఆవిడకి ఇచ్చేయాలి. వాళ్ళ దగ్గర 2 కోట్ల గోల్డ్ ఉంది, తిరిగి ఎవరు 50 లక్షలు క్యాష్ ఇవ్వాలి, 2 కార్లు BMW XUV అమ్మాయికి ఇవ్వాలి, గుంటూరు బిల్డింగ్ ఇవ్వాలి, దాని నుంచి వచ్చారంటే మీ కొడుకు ఇవ్వాలి. ఇది నా ఈ కొడుకుని ఆలోచించి చెప్తున్నాను. నీ కొడుకంటే నువ్వు ప్రాణం అంటున్నావు, అమ్మ నువ్వు కూడా నీ కొడుకంటే నువ్వు ప్రాణం అంటున్నావు, ఇది చేయాలి. నేను ఓకే చెప్పా, అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఓకే, ఇంతకంటే జెంటిల్మెన్ సెటిల్మెంట్ ఉంటుందా? సరే కోర్టుకి ఆయన ఇంకా అన్నాడు చైతన్య కుమార్ గారు, నా దగ్గర లాగడానికి ఏమీ లేదు, నువ్వు సెటిల్ చేసుకుంటే ఓకే, లేదంటే సగం లాగుతాం అని ఉన్నాడు. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. సగం ఆస్తి మీకు ఫుల్ రికార్డింగ్ పెట్టా. ఓకే, సగం ఆస్తి ఇప్పుడు ఈ కట్ చేసి సగం ఆస్తి, ఓకే, సగం ఆస్తితో ఏమో లాగుతాం అన్నాడు ఆయన. కాదండి, ఒక్క నిమిషం. మీరు ధర్మయేష్ గారు 2 సినిమాల్లో హీరోగా, ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ జరుగుతుంది కదా మీది? సార్ సినిమా షూటింగ్ జరుగుతుంది కదా? లేదండి.
ఆపేశారు. నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నా, ఓకే. కొంచెం బాగా డౌన్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఇంట్లో ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఇన్ని అలిగేషన్స్ అన్నిటికంటే main పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎంటైర్ మీడియాలో మీ గురించి అలిగేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ డిప్రెషన్లోకి ఎలా ఎవరుంటారండి? ఓకే, అన్నిటికంటే మెయిన్ నా కొడుకు నాకు చూపించట్లా, ఓకే. అది మెయిన్. అది కూడా మా ఫ్రెండ్స్ వచ్చి నువ్వు ఇంట్లో కూర్చోకని చెప్పి బయటికి తీసుకెళ్ళి అటు ఇటు తీసుకెళ్ళి నువ్వు ఇట్లా డిప్రెస్ అవ్వకు మీ కొడుకు వస్తాడని చెప్పి 1,00,000 ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు లాస్ట్ టైం మీ బిడ్డను ఎప్పుడు కలిశారండి మీరు? మే ఎండింగ్. బిడ్డకి బయలాజికల్ ఫాదర్ మీరు. మే ఎండింగ్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు పైన అయింది. నవంబర్ 23న నా కొడుకు బర్త్డే. ఓకే, మీరు ఇంతవరకు మీ బిడ్డను చూడాల, కలవటానికి ట్రై చేశారా పోనీ బిడ్డ దగ్గరికి వెళ్ళటానికి? సార్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ అమ్మాయి నేను ఇంటికి వెళ్ళాను, నిన్న వాళ్ళ ఫాదర్ చెప్పారు రాళ్ళు వేస్తాడని వచ్చాడు అనుకున్నాం, వేయలేదులే అని వెళ్ళాను. ఆ వీడియో కూడా ఉంది. వెళ్ళినప్పుడు నేను డోర్లు కూడా ఏం హార్ష్ కొట్ల, షీటీంకి పిలిపించారు. నా కొడుకు అంటే అలా సెటిల్మెంట్ ఏదో చేసింది, నువ్వు మారు అది ఇదని. సరే నేను మంచిగా అమ్మాయిని నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అన్న. ఆమెకు తెలుసు నిజంగా అమ్మ మనసుంటే నిజం చెప్పండి. నేను జెన్యున్గా నిజాలే చెప్పా. అమ్మాయి ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పింది. నా అకౌంట్కి డబ్బులు కొట్టాను అంటున్నారు వాళ్ళ ఫాదరు. అవి మా అయితే చెప్పు తీసుకుని కొట్టుకోండి, మావి కాకపోతే నేను చెప్పు తీసుకు కొట్టుకుంటా. మా అంత దరిద్రులు కూడా ఎవరు లేరు. ఆయన దగ్గర 50 లక్షలు నాకు ఇచ్చానన్నారు, 57 లక్షలు తిరిగి ఇస్తే ఆయన అదే పోలీస్ స్టేషన్లో ఏమన్నా తెలుసా, అది కూడా రికార్డింగ్ ఉంది. అవి మార్కెటింగ్కి ఇచ్చావు, వైఫ్గా ఇచ్చావు, సరే పర్లా ఓకే 50 లక్షలు ఇస్తానని చెప్పా. ఏం సార్ అసలు ఒక బిస్కెట్ అమ్ముకున్నానని కూడా చెప్పింది సార్. నాకంటే దాని అర్థం ఏంటో తెలుసు, తతమై కూడా అమ్మేస్తా. నేనన్నా అమ్మి నా మీదకి రా చంపునన్ను అన్నాను. ఇది కూడా రికార్డింగ్ ఉందండి నా దగ్గర. దేవుడి దయ వల్ల ఆ రోజు వచ్చింది నాకు, లేకపోతే ఏంటండి నేను ఎలా నిరూపించుకోవాలి? ఇప్పుడు మీ బిడ్డ గురించి ప్రస్తావించారు ఇందాక. మీ బిడ్డకి సంబంధించిన వీడియో మీ వాళ్ళు కొంతమంది ఇచ్చారు నాకు వాట్సాప్లో. మీ అనుమతితో మీరు మీ బిడ్డతో ఉన్న వీడియోలు చూపించచ్చా? అంటే మీరు మీ బిడ్డతో ఆడుకుంటున్న వీడియోలు మీ ఫ్రెండ్స్ కొంతమంది పంపించారు నాకు సార్. అంటే మీకు మీ బిడ్డకి మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ ఏ బిడ్డ మీద ఏ తండ్రికి లేకుండా ఉంటుందండి? నా బిడ్డ మీద నాకు ఉండదా? అంటే నేను కానీ బిడ్డని ఇప్పుడు నా బిడ్డలు 2 ఉన్నారండి నాకు. నా కొడుక్కి 11 ఏళ్ళు, నా కూతురికి 14 ఏళ్ళు అండి. వాళ్ళు నేను ఒకవేళ అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది స్టేట్ కానీ అవుట్ ఆఫ్ ది ఊరు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఒక రోజు ఉండాల్సి వస్తే రోజులో 2 సార్లు వీడియో కాల్ మాట్లాడతాను నా బిడ్డలతో. ఒక్కరోజు కూడా నా బిడ్డలు లేకుండా ఉండలేదు నిజానికి. సీరియస్లీ ఏ తండ్రికైనా అట్లా ఎమోషన్ ఉంటుందండి పిల్లలంటే. కానీ మీరు 4 నెలల పాటు మీ బిడ్డను చూసే పరిస్థితి, అందులో చంటి బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీ వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది నిజంగా. మళ్ళీ దీన్ని ఇంకో రకం ప్రచారం చేస్తారు, నేనేదో మీ మీద ప్రేమాభిమానాలతో విపరీతమైన మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ వీడియోలు చూపించానని కూడా ప్రచారం చేస్తారు సాయంత్రం. సరే చేసుకొని ఇప్పుడు నేను నిండా మునిగినోడికి సైలెంట్ అనేది సాగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆ వీడియోస్ ప్లే చేయండి. బాబుతో ధర్మ మహేష్ గారు ఉన్న వీడియో. ధర్మ మహేష్ గారు మీ బిడ్డ ఏజ్ ఎంత అండి? చిన్న బాబు 23, 11, 23 2 ఇయర్స్ వస్తాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ వస్తాయండి చిన్న బాబు. సో ఇంకేం ఊహ కూడా తెలియదు పెద్దగా. ఒక్క నిమిషం ఆ వీడియో ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. మహేష్ గారిని చూస్తున్నారు ఈసీఆర్. ఎక్కడండి? ఎన్ని రోజుల క్రితం సార్ అది ఆ వీడియో? అన్నీ అప్పుడు ముందేనండి. ఓకే, సంవత్సరం ఉంటుంది అప్పుడు బాబుకు వయసు? సార్ డేట్లు నాకు ఏం గుర్తుంటాయి సార్. ఇప్పుడు వీడియోలు ఇంకా చాలా బాబుకు కూడా మీరంటే చాలా అటాచ్మెంట్ ఉంది. అదేంటి సార్, అదేం క్వశ్చన్ సార్? అట్లా కాదండి, అక్కడ వీడియోలో చాలా చిన్నపిల్లలకి బేసిక్గా కాదు సార్, అమ్మ మీద ఎక్కువ తెలుస్తుంది. ఫాదర్ ఏంటంటే మనం బయట ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా. నా దగ్గరికి వస్తాడు చూడండి. ఇప్పుడు మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బాబు కర్మ ఏంటో తెలుసా, నా కొడుకు నా దగ్గరికి వస్తాడు, ఎన్ని చెప్పినా వస్తాడు. నేను ఆడికి సర్లేను ఓకే. ఇప్పుడు జగద్వజ అని ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మీరు పిలిస్తే బాబు వస్తాడు బయటికి. సార్ నన్ను రానికుండా చేశారు షీ టీంలో. వెళ్తే పోలీసులు రానివద్దని సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయటికి తోలేశారు. ఓకే, వెళ్ళాను చూడటానికి, మళ్ళీ అయినా అంత జరిగినా వెళ్ళాను చూడటానికి, వెళ్తే నన్ను బయటికి తోలేశారు. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యాక్చువల్లీ బిడ్డను చూడాలి, నా కొడుకుని చూడాలని ఆయన బతిమాలుతూ ఉంటే సరే రమ్మన్నాను, నీకు తండ్రిగా నీకు రైట్ ఉంటుందని. అలా వచ్చిన క్రమంలో కూడా మీరు ఎవరితోనూ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అనేది ఆవిడ చేసిన ఒక అలిగేషన్. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, నేను బయటికి వెళ్ళాను, దాని గురించి నా పర్సనల్ మ్యాటర్ ఎవరితో ఉన్నా అవన్నీ కూడా అడగొద్దు. నేను చెప్పే కదా, ఇంట్లో భోజనం పెట్టట్లా బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అని చెప్పాను కదా. ఆ అమ్మాయి నన్ను అవన్నీ పర్సనల్ ఆ అమ్మాయి రేప్ చేశానని చెప్పిద్ది. ఇంటికి వెళ్ళా, నేను అన్నీ వదిలేస్తా, నాకు అంతా వద్దు, నాకు నువ్వు బాబు చాలు అని చెప్పి చాట్ ఉంది.
వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్తుంది. నాకు నా బిడ్డ వరకే, నా బిడ్డ వరకే. ఆమెకి ఎందుకు సెపరేట్ అయిపోయాక ఆమె సెకండ్ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్లు చేస్తుంది, ఆమె ఎక్కడ తిరుగుతుంది, నేను అన్న మాట్లాడానా, నా క్వశ్చన్ చేశానా? నా బిడ్డ కోసం నేను వెళ్ళా. ఆమెకి ఎందుకు? నా బిడ్డని కన్నప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, బిడ్డ ఎందుకు ఒకసారి ఆలోచించి విడిపోతాడు, ఇబ్బంది పడతాడు నేను చెప్తే ఎక్కడ చెప్పా? క్రియేట్ చేయబాకని చెప్పిందండి మేడం గారు. నేను రికార్డింగ్లు చేసుకోవాలి, ఆమె దగ్గర ఉంటాయి రికార్డింగ్. ఆమె దగ్గర ఏంటి సార్ ఎన్ని ఏళ్ళ రికార్డింగ్లు ఉంటాయి నాకు మాట్లాడి అయినా కానీ. ఈ రికార్డ్ చేసుకునే దరిద్రాలు ఏంటంటే నాకు అర్థం కాదు. 3 పిల్లలు సంసారం చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి. కానీ మొగుడు మాట్లాడే కాల్స్ని రికార్డ్ చేయటం, పెళ్ళం మాట్లాడే కాల్ని మొగుడు రికార్డ్ చేయటం, ఏం దరిద్రం. ఇంకా బంధం ఎక్కడ ఉంటుంది నాకు సార్? నేను చేయలేదు సార్, నేను చేసింది ఎప్పుడు మొత్తం తేడా అని అర్థమయ్యాక మొన్న పోలీస్ స్టేషన్లో చేసినాయి కదా సార్. నేను మీకు వినిపించినవి అంత ముందు కాదు, అప్పుడు వరకు రికార్డింగ్లు అనేది నేను ఏ రోజు చేయలే. ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏంటంటే మీ మీద లాస్ట్గా ఆవిడ చేసిన అలిగేషన్ ఏంటంటే రీతూ చౌదరి. సార్ ఒక్క నిమిషం ఆగండి. అది అండర్ వాటర్ రూము. ఓకే. 15 లక్షలు రోజుకి. ఓకే. రోజు 15 లక్షల రూము. ఓకే. నాకు ప్రేమ లేదంటుంది కదా. నేను మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిజానికి. ఇప్పుడు ఇంత గొడవలు పడుతున్నారంటే ఎవరు నమ్మరు ఆ వీడియో చూస్తే. సార్ మేము గొడవలు సార్ ఏమైందో ఏంటో జనవరిలో గొడవైనా ఆ అమ్మాయి నాకు తెలిసి నా అమ్మాయి తెలిసిన మేము అట్లా చేసుకోవాలా ఏంటో ఏం జరిగిందో అర్థం కావట్లా. నేను ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు అల్టిమేట్గా ఒక్క విషయం చెప్పండి సార్. ఆ వీడియో చూస్తుంటే నాకే బాధేస్తుంది. మీ ఇద్దరం చూస్తే మీరు మళ్ళీ కలిసి మీ బాబుతో చక్కగా అలా ఆడుకోవాలి అని నాకు అనిపిస్తుంది నిజంగా. నేను మీ మధ్య పుల్ల పెట్టాలని నేను అనుకోవట్లేదు. గౌతమి గారు బాగుండాలి, ధర్మమహేష్ బాగుండాలని కోరుకుంటానండి. వీలైతే పెద్ద మనిషిగా నాకేమైనా అవకాశం ఇస్తే మీ ఇద్దరు కలపడానికి ట్రై చేసి విడిపోవడానికి ట్రై చేయనండి. మీ ఇద్దరు హ్యాపీగా అంత సంతోషంగా ఉండాలి అని. మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా పోవాలి, మధ్యలో ఎవడం దరిద్రులు ఎంటర్ అయ్యేటువంటి వాడు కూడా నాశనం అయిపోవాలి. మీ ఇద్దరు నవ్వుతూ ఉండాలని నేను అనుకుంటాను. మీ వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవాలి. అయిపోతారులే కానీ మీరు సినిమాలు బంగారులో చేసుకోవాలనుకోండి. ఎందుకంటే అంత అన్యోన్యంగా ఉన్నారు ఆ వీడియోలో, చక్కగా ఉన్నారు. అమ్మాయి కూడా గౌతమి గారు కూడా చాలా చక్కగా మీతో బాగున్నారు. కానీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ పుట్టింది ముసలి? అసలు నేను ఏమంటానంటే ఎందుకు మీరంటే ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత? ఇప్పుడు మీరు చాలా టార్చర్ పెట్టారని, మీ నాన్నగారు చాలా టార్చర్ పెట్టారని, మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఆఖరికి మీకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారని, ఆవిడ ఫ్రెండ్తో కూడా మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని. తర్వాత ఇంకో కొత్త అలిగేషన్ కూడా ఉంది, మీరు విన్నారు లేదు ఆడియో. సంథింగ్ మీ ఫ్రెండ్ గౌతమ ఎవరు అతని భార్య అతను ఎవరో ఒక అతను మీ ఫ్రెండ్ భార్యతో కూడా మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఒక ఆడియో. ఒక నిమిషం సార్, నేను ఎవరితో ఉన్నాను అది వాళ్ళకి నాకు ప్రైవసీ. మా ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేసినవి అయితే ఆ అమ్మాయిని దయచేసి అనొద్దు, అర్థమైందా? వాళ్ళ ఫ్రెండ్సే, వీళ్ళు రాజకీయాలు ఇవన్నీ ఆపేసేయండి. మీరు ఆ టాపిక్ కూడా నన్ను అడగొద్దు. ఎందుకంటే ఇంకొకరి పేరు తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి తెస్తుందా? అమ్మాయి సెకండ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? లేదు, ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టారని చెప్పావు పొలిటీషియను. వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడతాడు, అది తెలుసు కూడా. వాళ్ళు గొప్పోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎదవలు. మీరు సార్ ప్లీజ్ ఎన్నేవండి. ఒక డైరెక్టర్, గుంటూరు డైరెక్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పటికి నాకు బాబు పుట్టాడు. ఆ చాట్ నేను చూసా. ఈ అమ్మాయి వద్దు అది ఇది అని మాట్లాడింది. కానీ అయినా ఎందుకు మాట్లాడుద్ది? మొగుడికి ఎలా ఉంటుంది? భర్త ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, మాట్లాడింది. ఆదరిద్రుడు ఎవడండి పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది? ఎవడో దరిద్రుడు. ఒక డైరెక్టరు, ఒక పెద్ద డైరెక్టరు మెసేజ్ పెట్టాడు ఫ్లర్టింగ్కి. ఏమో నాకు చెప్పింది ఫ్లర్ట్ అని. అయినా ఎందుకు మాట్లాడిద్ది? అసలు ఎందుకు ఈవిడ ఫ్లర్ట్ చేసిన వాళ్ళతో నేను ఇవన్నీ మాట్లాడాలా? ఇప్పుడు వదిలేసేయండి, ఈ టాపిక్ వదిలేసేయండి అంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి జిస్మత్ కోసం చేస్తుంది అండ్ ఆ అమ్మాయికి ఇంకెవరైనా ఉన్నారో నాకు తెలియదు. నేను అసలు లేరు నాకు అది ఇది అంటే డైవర్స్ ఎందుకు అసలు నీకు? సరే డైవర్స్ అడిగావు, ఓకే, బాబు కోసం కలిసి ఉందాం అన్నా, వద్దు నేను టార్చర్ని అని అది ఇది అని చెప్పింది కదా. డైవర్స్ అని అడిగావు, డైవర్స్ ఇచ్చా, మళ్ళీ ఎందుకు మీడియాకి వస్తున్నావు? ఏం కావాలి నీకు? మీకు అర్థం కావట్లేదు ఏం కావాలి? ఏంటి బ్లాక్మెయిల్ ఏంటి? ఎవరు? మేమేసాం పిటిషన్. ఆ అమ్మాయి డైవర్స్ కావాలని మీడియా మొత్తం హల్చల్ చేశాక డేటే మేము నోటీస్ పంపింది. ఆవిడ అసలు పిటిషన్ ఇలా ఎక్కడ నాకు విడాకులు కావాలని పిటిషన్ ఇలా మీడియాని అడిగింది. మీడియా ఎవడదండి? మేము విడాకులు ఇప్పిస్తామా లేకపోతే మేము తీర్పులు ఇస్తామా? మేమే ఎవడమండి? నాకు అర్థం కాదు. మూర్తి ఇప్పిస్తాడేమో మరి. మేమే ఎవడమండి? మీ పంచాయతీ ఇట్లా పెట్టడమే తప్పు. నిజానికి జనాలు అమనాబూతులు తిడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చని జంట, వాళ్ళని విడదొప్పుతున్నారేంట్రా? మీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా అని మీడియాని తెగ తిడుతున్నారండి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా తిడుతున్నారు మమ్మల్ని.
అరే మీరేంటి వాళ్ళిద్దరు పంచాయతీలు వాళ్ళ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదరా, దరిద్రులారా, సిగ్గంటులు మనుషులేనా అని తిడుతున్నారు. మీకు నెక్స్ట్ ఏంటో తెలుసా, ఈ రోజు నుంచి మూర్తి డిబేట్లు పెట్టి నా మీద లేనిపోయినవి చేసి నా కెరియర్ని నాశనం చేస్తాడు, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకన్నా నాశనం అయ్యేది ఏమైనా ఉందా? చేస్తాడు, చూడండి. అయినా ప్రిపేర్ అయిపోయి వచ్చేసా, అయిపోయింది కదా, అయిపోయింది, అంతా అయిపోయింది, అందుకే వచ్చా. నాశనం చేస్తాడు, చేయకపోతే మీరు చూడండి. డైరెక్ట్గా నేను అంటే భయపడుతున్నారా మీరు? భయపడుతున్నారా? భయపడేవాడిని అయితే ఇక్కడికి వస్తానా, పేరు ఎత్తానా, అది నేను అంటున్నా. మూర్తిగా అంటానా? అది నేను అంటున్నది. అండ్ ఆ అమ్మాయి ప్రాన్ ఎలర్జీ వచ్చినప్పుడల్లా ఫేస్ లావ్ అయిపోద్ది. మా ఫ్యామిలీ డాక్టర్లకు కూడా తెలుసు. ఆ ఫోటోలు పెట్టి నేను టార్చర్ పెడితే అలా అయిపోయింది, నేను టార్చర్ పెడితే అలా అయిపోతే జనవరి తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడావు? ఓకే ఓకే ఓకే, అది ప్రాన్ అలర్జీ. నేను కూడా చూశాను గౌతమి సార్. అమ్మో సార్, అకౌంట్లో ఆమె క్రిమినల్ మైండెడ్. ఆ క్రిమినల్కి ఇంకో క్రిమినల్ తోడైంది. వీళ్ళు ఇటు తిప్పి ఏంటి సార్ ఆ తిప్పుడు? బాబాయ్ ఆ తిప్పుడు మాట్లాడు. నేను స్ట్రైట్గా మాట్లాడాను సార్ ఇవాళ. ఓకే, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. ఓకే, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి అబద్ధమైనా ఒక్క చావు చేస్తా, స్ట్రైట్గా చెప్తున్నాను. అండ్ మూర్తికి కూడా చెప్తున్నా, మేము కోర్టులో చూసుకుంటాం, నువ్వు అసలు పెద్ద మనిషివే కాదు. ఎందుకంటే నిజంగా నా కొడుకు గురించి ఆలోచించేటవైతే నువ్వు నన్ను అంత అల్లరి చేస్తుంది అమ్మాయి. కొడుక్కి వాళ్ళ నాన్న అట్లా అంటే అమ్మాయి అంటుంది నా కొడుకు పరువు తీసేస్తున్నాడు ఈరోజు. నేనే ఇవ్వాల వీడియోలు, సరే నేను మీకు పర్సనల్గా పెట్టా ఒకసారి. కొడుకు పరువు తీసేస్తున్నాడు. నువ్వు తీసింది, నువ్వు రోడ్లకి ఎక్కావు, నువ్వు చేసింది, నువ్వు ఈ పెంటది చేసింది. ఈరోజు మీడియాలో ఇక్కడ కూర్చోటకు కారణం నువ్వు. నేను ఏదో చేశానని అంటున్నావే, జనవరిలో తెలిసింది అంటున్నావే, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? జస్మత్ నేను ఆపినందుకు కాదా? ఈరోజు ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి రావాలిగా. సరే నేను ఎదవా అంటుంది కదా, ఎదవన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆగస్టు 3న మా లాయర్ గారు వస్తే చూపిస్తారు. ఆగస్టు 3న నేను ఆపాను, అది తెలుసుకుని వచ్చింది. ఓకే, ఇదంతా డబ్బుల కోసం గొడవ, జిస్మత్ కోసం గొడవ, జిస్మత్ కోసం అండ్ ప్రాపర్టీస్ అండ్ డబ్బుల కోసం గొడవ. అంతేగాని మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, మీరు కామాంధుడని. మరి అలాంటప్పుడు ముందే రావాలిగా. ఓకే, ముందే రావాలా? లేకపోతే 6 నెలలు వెయిట్ చేసి ఈ మెసేజ్ నేను మీకు చూపించి వాళ్ళు నన్ను సెటిల్ చేయమని వస్తారా? డైవర్స్ కావాలంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా. ఓకే, మీడియం డైవర్స్ అటువంటి. ఇప్పుడు మీరు ఇందాక ఈ ఫోటో, దీని గురించి నేను కూడా చూశాను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. ప్రాన్ ఎలర్జీ. అయ్యో పాపం అనిపించింది నాకు. అంటే సార్ మీకు వాళ్ళ గేమ్స్ చెప్తా చూడండి. హాస్పిటలైజ్ అయ్యాను అన్నట్టుగా పెట్టారు. ఆవిడ అసలు ఫేస్ మొత్తం కంప్లీట్ షేప్ అవుట్ అయిపోయి ఉన్నారు పాపం. బాగా ఏదో అన్హెల్దీగా కనిపిస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఈ ఫోటో చూసిన తర్వాత. ఇదేంటి ప్రాన్ అలర్జీయా? నీకు దమ్ముంటే ఇక్కడ కూర్చొని ప్రాన్స్ తిను, ఫేస్ అలాగే అయింది, తిందలే దొరికిపోద్దుగా. అంటే రొయ్యలు తినటం వల్ల ఇట్లా అయింది ఫేస్. నేను అందుకే మీకు కొన్ని వీడియోలు చూపించా, మేడం గారు అబద్ధాలు చెప్తారని. మీకు మీడియాకే దొరికిపోయింది డైవర్స్ నాకు కావాలి అది ఇదని చెప్పి మీడియాకి కూడా దొరికింది. ఆ వీడియోలు అన్నీ పోతాయి. ఆ అమ్మాయి ఎక్కడైతే దొరికిద్దో ఆ వీడియోలు కూడా పోతాయి, ఏం ఉండవు. నన్ను వీడియోలు మాత్రం బాగా పుష్ చేస్తారు. నేను మీమ్స్ వేపిస్తున్నా అది అని చెప్తుంది. ఇప్పుడు ఒక మీమ్ వచ్చిందా, నేను మాట్లాడా అని చెప్తుంది. ఆమె మీమ్ బేస్ మొత్తం నాయే ఉన్నాయి. ఎవరు వేయించారు? మేడం గారే ఇచ్చారు. మేడం గారు ఒక క్రిమినల్ మైండెడ్. క్రిమినల్ గౌతమి అని పెట్టుకోవాలి. గౌతమి చౌదరి కాదు, జీసీ గౌతమి క్రిమినల్. ఇదిగో ఆవిడ వాళ్ళ అమ్మని స్కూల్ టీచరు మా పరుగు పోతుందని చెప్పి ఇంట్లో మాట్లాడిద్ది. మా నాన్న వాళ్ళే మాకు ఇది అది అని. వాళ్ళ మదరు నేను ఏ క్యాస్ట్ అయినా ఏ రిలీజన్ అయినా నాకు అసలు ఏ ఫీలింగ్ లేదు, నేను మనిషిని, ఫస్ట్ మనిషే, తర్వాత బొంగు ఇవన్నీ ఏంటి. వాళ్ళ మదర్ది వేరే క్యాస్ట్ సంథింగ్, అది ఏ క్యాస్టో నాకు తెలీదు. చెప్పుకోవడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నావు? టీడీపీ వైసీపీ అని చెప్పి మాట్లాడుతున్నాడు మూర్తి. ఎందుకు చౌదరి? ఎవరు చేస్తున్నారు రాజకీయాలు? నేనేం చెప్పా, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. నాకు టీడీపీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలోనూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరిని ఒకరోజు ఫోన్ చేసి హెల్ప్ కూడా అడగలా. నేను మీ నాన్నగారు 40 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నానని చెప్తున్నారు కదా, మీకు పార్టీతో సంబంధం లేని ఫోటో ఏంటి? సార్ నేను ఏ పార్టీ మనిషిని కాదన్నాక వదిలేసి. ఓకే, మా ఫాదర్ గురించి నేను నా బాధ చెప్పుకోవడానికి వచ్చా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆ రీతూ చౌదరి వీడియో ప్లే చేయండి ఒకసారి. దీని మీద చాలామందికి రకరకాల డౌట్స్ వస్తున్నాయండి. ఇది మీరు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవిడేమంటుందంటే, ఒక్క నిమిషం పాజ్ నొక్కండి, అది పాజ్ ప్లీజ్. యా, ఇప్పుడు ఇది ఎక్కడండి? మీరుంటున్న ఫార్చ్యూన్ టవర్స్ అపార్ట్మెంటా, ఇల్లు? అది అపార్ట్మెంట్లో మీ గదిలోంచి ఆవిడ వస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ అంతా నేను తీసుకున్నాను. మీ బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరా పెట్టాను. రీతూ చౌదరితో మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, చాలా కాలం నుంచి ఎఫ్ఐఆర్ ఉంది, 2023 నుంచే ఉంది.
సో అప్పటి నుంచి మీరు ఆవిడతో అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూ ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు. కెమెరాలో ఫుటేజ్ అంతా దొరికింది. రెండోది, మీ బెడ్రూమ్లో మీరిద్దరూ ఇంటిమేట్ అవుతున్న వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. త్వరలో బయట పెడతాను అవసరం అయితే. నేను చెప్పే కదా మీకు ఆడియో కాల్లో పెట్టమని చెప్పే కదా. ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్. నాకు ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధాలు లేవు. ఓకే, నాకు నిజం చెప్తున్నా, ప్రమాణ పూర్తిగా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌతమి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఓకే, నేను బయటికి వెళ్ళాను, ఏం చేశానన్నా నేను ఎమోషనల్గా నాకు కనెక్షన్స్ లేవు. అండ్ రీతు అనే అమ్మాయి జస్ట్ ఫ్రెండే. అండ్ ఆ అమ్మాయికి 2023లో నాకు అమ్మాయి రీతు చౌదరి, నేను ఒక ధర్మ, అంతవరకే. అప్పుడు నాకు సినిమాలో యాక్ట్ చేసినట్టుంది. చేసింది. అప్పుడు కూడా నాకు అప్పుడు ఏం తెలియదు అసలు ఈ పిల్ల అసలు ఎట్టా చాలా మంత్స్ తర్వాత కనెక్షన్లోకి వచ్చిందంటే, గౌతమి ఒక అమ్మాయితో, ఈ అమ్మాయికి, వేరే అమ్మాయికి, వీళ్ళందరికీ ఫోన్లు చేయించి, వాళ్ళు పేదోళ్ళు, డ్రింకర్ సాయి హీరో పేదోడు, వాడి దగ్గర డబ్బులు ఏం లేవు, వాడి తిరిగే కారు నేను బెచ్చం, వాడి పెట్టిన తిండి నేను, వాళ్ళ పేరెంట్స్ కూడా నా మీదే బతుకుతున్నారు, డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అడుగుతున్నాడు, ఆస్తి అడుగుతున్నాడు డైవర్స్ ఇవ్వమంటే అని చెప్పి ప్రచారం చేసింది. ఓకే ఓకే. అండ్ నన్ను లావుగా ఉన్నాడని చెప్పి నన్ను తిడుతున్నాడు. నేను అసలు నాకు గౌతమి ఎప్పుడు అందంగానే కనిపించింది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. మీరు బాడీ షేవింగ్ చేశారు, బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ లావ్ అయిపోయింది, వెయిట్ గెయిన్. ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, పెట్టొచ్చుగా. ఇన్ని ప్రూఫ్లు క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఒక్క నిమిషం అండి, అక్కడ దగ్గర మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆమె రీతు చౌదరి మీరు కలిసి లిఫ్ట్ లోంచి బయటకు వస్తారు. ఒక నిమిషం అండి, అసలు ఆమె రీతు చౌదరి కాదు. ఎన్ని గంటలకంటే వాళ్ళిద్దరు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చే వీడియో? ఏమో మీరు ఇది కాదు సార్. మీ రెగ్యులర్గా మీ ఫ్లాట్కి వస్తూ ఉంటుందా రీతు చౌదరి? సార్ ఒక నిమిషం సార్, వేరే వాళ్ళ టాపిక్ గురించి వద్దు. ఇప్పుడు కాదు, ఒక్కసారి జనానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. ఫ్రెండ్ అని చెప్పా, ఫ్రెండ్గా మీ ఫ్లాట్కి వస్తుంది ఆవిడ, ఫ్రెండ్గా వస్తారు, కానీ మీ ఇద్దరు మధ్య వీడియోలు ఉన్నాయని చెప్తుంది. బయట పెట్టుకోవచ్చా? మొహాటం ఏం లేదా మీకు? మొహాటం ఏమీ లేదు, పెట్టుకోమానండి. ఓకే. రెండోది, ఎప్పుడంటే 12:32 అది వేరే అమ్మాయి కాదు, ఇక్కడ రీతు చౌదరి గారు ఈవిడ 12:32 సాటర్డే ఆగస్టు 2025, డేట్ ఏంటో కనపట్లేదు. ఓకే. సో 12:32 మీ ఇద్దరే కదా అది. ఇది ఎవరండి? ఈ వీడియో ఎవరు? 4:23 ఒక్క నిమిషం పాజ్ నొక్కండి. నేను డిప్రెషన్లో వెళ్ళాను, బయటికి తీసుకెళ్లారు, ఓకే, తిరిగాం, ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు. రీతు చౌదరి కాదు. అయ్యో రీతు చౌదరి కాదు. జనాలందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్ నేను కూడా మనం చూపించా, గౌతమి చౌదరి మీ స్థానంలో కూర్చుని ఉన్నారు అక్కడ. నేను కూడా చూపించి ఇది దుర్మార్గం కాదు, ఇది అన్యాయం కాదా, ఇది తప్పు కాదా, ఇది కామాంధుడు కాదా అని చెప్పి నేను కూడా అడిగా. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే తెల్లారుజాము 4:23 రీతు చౌదరికి ధర్మ మహేష్ ఇంట్లో ఏం పని, ఒక ఆడపిల్లకి ఏం పని నేను కూడా కోచింగ్ చేసి జనాలు కోచింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వండి. 4:23 ఉన్న వీడియోలో ఉన్న అమ్మాయి ఆమె కాదు, రీతు చౌదరి కాదు. అమ్మాయి వేరే వాళ్ళు. ఓకే, వేరే వాళ్ళు. ఆ అమ్మాయి తింటుంది కూడా హ్యాపీ డెంట్ డబ్బా ఒకసారి మీరు చూసుకోండి ఎట్లా ఉందో. ఓకే, దాని డ్రగ్స్ అని పెట్టారు, ఇంకా చాలా చేస్తారు. నేనేం చెప్పాను మీకు అందాక, నా కెరియర్ పోగొట్టేంత వరకు ఊరుకోడు మూర్తి, అప్పుడు వరకు ఇట్లాంటి బొచ్చుడు చేస్తారు. కాస్త అందరూ నమ్మకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయండి. ఈ 2 వీడియోలు క్లబ్ చేసి 12 గంటలకి 1 గంటకో 12:30కో మీ ఇంటికి వచ్చింది, తెల్లారుజాము 4:23 బయటికి వెళ్ళింది, అర్ధరాత్రి టైంలోనే ఈ రూమ్కి వస్తుంది అనేది ఆవిడ చెప్తున్న మాట. 4 గంటల పాటు లోపల ఉంది అని అంటే ఆ వెళ్ళే వీడియో ఆవిడ కాదంటున్నారు మీరు. ఓ నాయన, అసలు ఒకసారి చూసుకోండి, ఈ అమ్మాయి వేరు, ఇట్లా మధ్యలో తలెత్తింది కదా, ఓకే, వేరు అమ్మాయి. ఓకే, ఈ వీడియోలో ఉన్నదండి ఆ అమ్మాయి ఎందాక ముగ్గురు వస్తున్నాం కదా, అదే లిఫ్ట్ లో దిగి వేరే అబ్బాయి నేను. ఇప్పుడు ఆమె రీతు చౌదరి కాదు, కానీ అందరి ముందు ప్రొజెక్ట్ అవుతున్నది ఏంటంటే, సార్ ఈ ఇంటర్వ్యూలో సార్ మీకు ముందే చెప్పా, ఏ అబద్ధం చెప్పినా కుక్క చేసి వస్తాను సార్ అని చెప్తున్నా. అదే క్లారిటీ ఇప్పిస్తున్నా నేను. ఫస్ట్ వచ్చిన ఆవిడ రీతు చౌదరి, కానీ తెల్లారుజాము 4:30కి వెళ్తున్న వీడియో ఆవిడ కాదు, ఈ అమ్మాయి రీతు చౌదరి. ఓకే, ఈ షర్టు ఆ ప్యాంటు ఓకే, వేరే అమ్మాయి వేరే అబ్బాయి. పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. కానీ ఎంటైర్ సొసైటీలో ఏమైపోయిందంటే ఆవిడ మీ జీవితాన్ని నాశనం చేసిందండి, మీ కాపురాన్ని చెడగొట్టింది అన్నట్టు ప్రొజెక్ట్ అయిపోయిందండి. ఆ పిల్ల పోయి బిగ్ బాస్లో పాపం ఏదో తిప్పలబడి చేసుకుంటుంది. ఆ అమ్మాయి కాంటాక్ట్లో లేదు. నేను అంతకుముందు కూడా ఆ అమ్మాయి కాంటాక్ట్లో లేదు కదా, ఊరికే బిగ్ బాస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ధర్మాకి గౌతమి అంటే ఎంత ఇష్టం అంటే చెప్పేస్తుంది. అందరికీ తెలుసు నేను నా వాళ్ళకి ఆ అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టం, అండ్ నా కొడుకుని నేను ఎంత మిస్ అవుతున్నాను. ఓకే, మీ గౌతమి అంటే ఇష్టం. అండ్ ఈ అమ్మాయి కూడా అసలు నాకు ఫ్రెండే. ఈ అమ్మాయి వేరే ఒక ఆయన జాతకం ఆయన కూడా చూపించి అట్లా ఏదో మనకి ఒక డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి కదా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేనేమన్నా బయటికి వెళ్ళా, ఈ ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కలపొద్దు, బయట చేసుకుంటా, ఏం ఓపెన్గా చెప్పాను, తప్పే సెపరేట్ అయ్యాగా
పాపం బిగ్ బాస్ మీద కూడా ఎఫెక్ట్ పడిందండి, చాలా మంది ఓట్లు వేయట్లేదు ఆవిడకి. ఓకే ఎందుకంటే ఇదే స్టూడియోలో నేను గౌతమిని అడిగించా, ఏమనంటే గౌతమి గారు మీరు నాగార్జున గారికి ఏమైనా అప్పీల్ చేస్తారా, ఇలాంటి వాళ్ళని హౌస్లో పెడతారా అని అడిగాను నేను పాపం. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఆవిడే తెల్లవారుజాము 4 గంటలకు మీకేం పని అనేది నా డౌట్. నా ఫ్రెండ్స్ అందరికీ పాపం మా అక్కకి మా అమ్మకి మా నాన్నకి చాలా సారీ. మా అక్క అఘోరా పూజలు చేసి చంపించేద్దామని చెప్పి మా అక్కని అంటుంది. వాళ్ళ అక్క గురించి నేను మాట్లాడచ్చు, మా అక్క గురించి లేనిపోయిన ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. వాళ్ళ అక్క లేచిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్నని బూతులు తిట్టి అన్ని చేసింది. అన్ని మాట్లాడుతున్నా నేనేం మాట్లాడట్లేదు. ఎందుకు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అన్నీ ఓపెన్ చేపిస్తారు. అసలు నాకు తెలిసి వాళ్ళ అక్కే పాపం చేయలేదు, మీ అక్కే పాపం చేయలేదు, మీ నాన్న ఏ పాపం చేయలేదు, వాళ్ళ నాన్న ఏ పాపం చేయలేదు, వాళ్ళ అమ్మ తప్పు చేయలేదు, మీ అమ్మ ఏం తప్పు చేయలేదండి. వాళ్ళు ఎందుకు నిజానికి పాపం నాకే సిగ్గేస్తుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఏం పాపం చేశారు మిమ్మల్ని కన్నా పాపానికి? మీ ఇద్దరి మధ్య గొడవ అది, మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్. అందరు 3 పిల్లల మధ్య వచ్చినట్టు మీ ఇద్దరి మధ్య వచ్చినాయి. నచ్చితే రేపు కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతారు. ఇప్పుడు నేను మధ్యలో పుడింగి కానీ నాకేం సంబంధం, సోకాళ్ళు ఇంకొకటికి వాడికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం? ఇక్కడ ఎవడో తీర్పిచ్చే జోక్యం, అసలు మీ వ్యవహారంలో జోక్యం చేసుకునే రైటే మాకు లేదండి సార్. 40 రోజుల నుంచి ఎందుకు సార్ అందుకే అదే నేను అంటున్నాను. మా అమ్మ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవాలి, అమ్మ ఆగమ్మా నేను మళ్ళీ నిలబడతానమ్మా అంటే ఏడుపు సార్. నా భయం వేస్తుంది, మా అమ్మకే అన్న ఇద్దామని ఏడుపు వస్తుంది నాకు. నాకు అసలు పద్దాకి ఏడితే ఏం మాట్లాడాలి నేను? మా అమ్మ నన్ను వాళ్ళ మా అమ్మ ఎప్పుడు అమ్మాయితో కలిసి ఉండమనే చెప్పేది. ఆఖరికి లైవ్ పెట్టి నన్ను బ్యాడ్ చేసినప్పటి నుంచి మా ఫాదర్ కూడా యాక్చువల్గా ఈయన ఏ మాట్లాడినా అప్పటి నుంచే మాట్లాడతాం. అప్పుడు ముందు వరకు అమ్మాయి అంటే ప్రాణం. కొడుకు ఎదవా అని చెప్పి లైవ్ పెడితే నాన్న సూపర్ అమ్మ అని చెప్తాడా లేదా తిడతాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను తిట్టట్లేదా? చైతన్య కుమార్ గారు, సత్యవతి గారు నన్ను తిట్టట్లేదా? నన్ను తిట్టలేదా? చైతన్య కుమార్ గారు అంటున్నారు మా విషయం ఎందుకు, నేను రిజిస్ట్రేషన్ విషయం ఎందుకు, నేను పేకాట్లాడుకునే విషయం ఎందుకు, అది ఇదని చెప్తున్నారు. మరి ఆ అమ్మాయికి ఎందుకు? మా నాన్న సంగతే, మా అమ్మ సంగతే, మా అక్క సంగతే. ఆ అమ్మాయి ఎందుకు ఎత్తింది? మా నాన్న చెప్తున్నాడు, మా నాన్న అది ఇది అంటున్నారు. మరి మీ అమ్మాయి ఎందుకు చెప్పింది? మీరు కంట్రోల్ చేసుకోలేరా అంటున్నా. మీరందరూ కలిసి నన్ను చంపినా ఏం చేసినా నేను కొడుక్కి ఇస్తా. నేను లాస్ట్ టైం ఏదైతే చెప్పానో అవన్నీ ఓకే. బట్ బ్రాండ్ అమ్మాయికి ఇచ్చి డబ్బు కొడుక్కి వెళ్తా, ఆ అమ్మాయి చూసుకొని చాకరీ చేయాలనే టైపు, బిడ్డకి చాకరీ చేయాలనుకునే గొప్ప మదర్లో మాకు వద్దులే. కానీ నేను చాకరీ చేస్తా, నా కొడుక్కి ఇస్తా. అది రికార్డింగ్లో కూడా మీకు వినిపించా ఎందాక. ఓకే సార్. అండ్ ఒకటే చెప్తున్నాను, డైవర్స్ కోసం కోర్టుకి వెళ్దాం, అక్కడ చూసుకుందాం సార్. ప్లీజ్ సార్, ఈ మీడియా వాళ్ళందరికీ ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. నన్ను చేశారు అంతా, నన్ను బ్యాడ్ వాళ్ళు చేశారు ఓకే. మీరు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, అంతా ఓకే సార్. ప్లీజ్ సార్, 4 గోడల మధ్య జరగాల్సిన విషయం సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. ఆవిడకి కోర్టులో ఉందంట కదమ్మా, కొంచెం చూసుకోండి అని. ఎందుకు సార్ ఇట్లా? ఎందుకు సార్ మా ఫ్యామిలీని టార్గెట్ చేసి? సార్ ఇప్పుడు మేము సూసైడ్ చేసి అందరం చచ్చిపోతే ఎవరు సార్ బాధ్యులు? ఈరోజు నేను అడుగుతున్నా. నెక్స్ట్ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిద్ది, ఆ అమ్మాయి చాలా చేసిద్ది. ఎమోషనల్ నెక్స్ట్ స్ట్రాటజీస్ నాకు తెలుసు కదా. అమ్మాయి జస్మత్ పెట్టింది నేనే. హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి ఏమో మార్కెటింగ్ అని, ఇంకొకటేమో ఆపరేషన్స్, ఇంకొకటేమో ఫైనాన్స్ అని చెప్పి నేను తెచ్చుకుని పెట్టాను. అందరు కలిసి ముంచారు, అది వేరే విషయం సార్. ఒకసారి మా లాయర్ గారు వచ్చారో చూడండి సార్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ల గురించి వాటి గురించి ఐ వాంట్ టు డిస్కస్. మీకు ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యాయి ఒకసారి మీ అడ్వకేట్తో కూడా మాట్లాడిద్దామండి. ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీతో మాట్లాడి. దానికన్నా ముందు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ మీకు డైవర్స్ కాలేదు కాబట్టి మీ భార్య ఇదే బిగ్ టీవీ స్టూడియోలో మీరు కూర్చున్న చైర్లోనే కూర్చుని కొన్ని అలిగేషన్స్ మీరు రేజ్ చేశారు. వాటి మీద ఒకసారి మీరు రిప్లై ఇచ్చిన తర్వాత లాయర్ గారిని కూర్చోబెడతాం. ఒక్కసారి పీసీఆర్, ఒకసారి గౌతమి గారు ఏం అలిగేషన్ చేశారు ఒకసారి ప్లే చేయండి. అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేము ఇద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా, సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4. ఓకే, ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని,
అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం, అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైం స్టాంప్స్ చూడండి ఆ వీడియోస్ మీద. నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. ఓకే, నైట్ మిడ్ నైట్ మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7, 8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ని ఇచ్చి పంపిస్తాడు. అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? గౌతమి చౌదరి గారు మాట్లాడింది పీసీఆర్. ఓకే, ఒకసారి ప్లే చేయండి మహేష్ గారు, అది కూడా వినండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి, లేకపోతే దీని గురించి ఏమైనా చెప్తారా సార్? ఆ అమ్మాయి అది కాదని చెప్పా, వేరే అమ్మాయిని చెప్పా. కానీ అమ్మాయి అప్పుడప్పుడే కానీ పక్కకు రోజు ఎందుకు వస్తారు సార్? రోజు ఎందుకు వస్తారు? రాలా. అండ్ తను వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చిట్టపట్ట ఆడుకోవటం, బాధపడకనుకోవటం, అది ఇది అనుకోవటం. మా చెఫ్ కూడా అప్పుడప్పుడు ఉండేది, మా ఇంట్లో చెఫ్. ఆమె చూసేది ఆమెను. మరి ఇప్పుడు నేను చెఫ్ అన్నాగా ఆమె డబ్బులు ఇచ్చి చెప్పిస్తే నాకు తెలియదులే, కానీ ఆమె అయితే నాకు తెలిసి అబద్ధాలు చెప్పదు. ఆ చెఫ్ కూడా ఉండేది, వాళ్ళు చెప్తారు. ఇంట్లో వర్కర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇక మీరు మాట్లాడే 90 అబద్ధాలకి సమాధానం చెప్పాలంటే ఇవాళ సరిపోదు. కాదు, ఊరికే 2-3 కట్ చేశారు మన వాళ్ళు. ఒక నిమిషం. రెండోది ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు, ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి, నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు? రిలేషన్ ఉంది, పార్టీస్కి వెళ్ళిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తేడానే అనమాట. అయితే అంతేనా? పార్టీ నాకు అది పబ్ కల్చర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమికి ఉంది. మీరు వెళ్ళరా అసలు పబ్కి? సార్, గౌతమి పెళ్లి కాకముందు గన్నవరంలో దొరికిపోతే మా నాన్న ఫోన్ చేశారు, ఎవరో పక్కన తాగేసి ఉంది ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి తాగిద్దో లేదో, నేను తాగుతాను లేదో, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది, యామిని కృష్ణ. మరి ఆ అమ్మాయి నా మీద చెప్పిద్దో నాకు తెలియదులే, కానీ ఆ అమ్మాయి తాగిద్దో లేదో అని అడిగితే మాత్రం నిజం చెప్పిద్ది. ఆ అమ్మాయి ఖచ్చితంగా తాగేసి దొరికిపోవటం అంటే ఎట్లండి గన్నవరం? మేము ఊరికే అట్లా నైట్ కాలేజ్ అయిపోయిందా, నైట్ 10 తర్వాత ఊరికే అట్లా తిరుగుతాం కదా సార్ ఫ్రెండ్స్ అన్నాక. నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారనే మీరు అనేది? అలా తిరిగాం. ఓకే, ఆ అమ్మాయి నేను, ఇంకో అమ్మాయి నా ఫ్రెండ్ తిరిగాం. తిరిగినప్పుడు మేము అర్ధరాత్రి అంటే మరి పోలీసులు వచ్చారు. గన్నవరం దగ్గర ఒక శ్మశానం దగ్గర ఊరికే కారు దిగి మాడుకుంటున్నాం. ఓకే, మాడుకుంటే ఆ పోలీస్ వచ్చాడు. ఓకే, చెప్తే ఇట్లా చెప్పాను నేను పలానా వాళ్ళ అబ్బాయి నేను. మరి టెన్షన్ వచ్చి మా నాన్నకు ఫోన్ చేసాడు. ఓకే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు సార్ వదిలేసింది సార్, అసలు వేస్ట్ టాపిక్. ఒక నిమిషం, నేను మీకు ఒకటి చూపించిన. ఆ అమ్మాయి అంది అసలు నన్ను ఫ్యామిలీ కింద కలుపుకోలేదు అంది. మా ఫాదర్ వాళ్ళు శాశ్వత ధర్మకర్తలు, మా ఫాదరును ఇంకొకళ్ళు కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి గుడికి. ఏమని ఉంది ఇక్కడ? కాకాని బాబు అరుణ దంపతులు, కాకాని భాగ్యలక్ష్మి, బాబు అరుణ దంపతులు. ఓకే, కాకాని భాగ్యలక్ష్మి, కాకాని ధర్మ మహేష్ గౌతమి దంపతులు. ఓకే, దేవాలయం మీద వేయించారు పేర్లు. యా, ఓకే, దాసేసామా? ఇప్పటికీ ఉందా? ఈ రోజు ఎల్లండి ఉంటుంది. ఓ, ఏ టెంపుల్ అండి అది? వెంకటేశ్వర స్వామి టెంపుల్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్. ఒక్కసారి మళ్ళీ చూపించరా కెమెరా ముందు? ఒకసారి చూపించండి. యా, ఒకసారి క్లోజ్ చూపించండి కెమెరా. యా, ఓకే. కాకాని బాబు అరుణ, అంటే నాన్నగారి పేరు బాబు, అరుణ అమ్మగారి పేరు, దంపతులు. అండ్ కాకాని ధర్మ మహేష్ గౌతమి దంపతులు. ఓకే, మళ్ళీ ఇంకొకరు ఎవరు? భాగ్యలక్ష్మి, మీ కాకాని భాగ్యలక్ష్మి సిస్టర్ అండి. ఓకే ఓకే ఓకే, మీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ గౌతమి గారు. గౌతమి ఇస్ మై ఫ్యామిలీ. స్టిల్ ఇప్పటికీ ఆ పేరు? మేము డైవర్స్ అయ్యి విడిపోయినా నా కొడుకు తల్లే కదా. ఇప్పటికీ అదే దేవాలయం మీద ఆవిడ పేరు ఉంది. సార్, మా ఫాదర్ చెప్పారు తెలుసా, మా నాన్న హీరో. ఈరోజు నా కోసం
ఎవరు మాట్లాడలే, ఆయన వచ్చి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మా నాన్న హీరో అని ఎందుకు అంటున్నానంటే, నేను కొడుకుని ఎంత అడుక్కున్నా చూపించలా. నిన్న నాకు మెసేజ్ పెట్టారు మా అత్తగారు సత్యవతి గారు, బాబు నీకు నిజంగా చూపించాలని. ఏదో ఒక మూమెంట్ వచ్చిందిగా మా నాన్న వల్ల. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదులే కానీ థ్యాంక్స్, మా నాన్న హీరో. నేను ఇప్పుడు వరకు నేను గౌతమి కోసం మా ఇంట్లో వాళ్ళని మా సిస్టర్తో కూడా గొడవలు పడేవాడిని నిజంగా. అంటే మీరు అమ్మాయి కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారంట కదా, నాన్నగారు చెప్తున్నారు. మరి పిల్ల ఎలా ఇద్ది లేకపోతే? ఆ అమ్మాయి అంది నన్ను ఉంచుకో, మీ నాన్న ఒప్పుకోపోతే అని కూడా అంది నాతో. ఓ నేను సచ్చినంత తొట్టు, మా అమ్మ మీద తొట్టు, మా అమ్మ సచ్చినంత తొట్టు. ఏమో అమ్మా మాట. సరే చిన్నపిల్ల చిన్న వయసు అంది. నేను పాయింట్అవుట్ చేయట్లే. ఏముంది సార్, ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకోకూడదు సార్. నేను అడుగుతున్నది ఏంటంటే, అమ్మాయి అంటే ఎంత ఇష్టం లేకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్ చేస్తారు ఆమె కోసం? స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారట కదా మీ నాన్నగారు చెప్తున్నారు. మీ నాన్నగారు వద్దన్నారట కదా అసలు అమ్మాయితో పెళ్ళి. అవును సార్, 10,000 మంది ముందు పెళ్లి చేసావంటే అర్థం ఏంటి సార్? దాచుకునే అమ్మాయిలను అట్లా చేసుకుంటామా? నేను మీడియాలో కూడా నాకు నా వైఫ్ కూడా ఉందని కూడా చెప్పాము మొన్న డ్రింకర్ సాయి ప్రమోషన్ అప్పుడు కూడా. ఒక్క నిమిషం, నెక్స్ట్ వీడియో ప్లే చేయరా? నువ్వు బిడ్డను చూడటానికి వచ్చే టైం మాత్రం నీట్గా ఉండు. రోజు వస్తావా అంటే వస్తా అన్నాడు. సరే నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు, మా విల్లా దగ్గరికి రా, వచ్చి రోజు బిడ్డతో కొంతసేపు ఉండు అని చెప్పా. వచ్చాడు. ఒక 3 నెలలో 2 నెలలో రోజు వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేవాడు. ఆ టైంలో నేను కూడా నవ్వేదాన్ని, పలకరించేదాన్ని, ఎలా ఉన్నావు ఆల్ గుడ్ అని విన్నారా? ఒక నిమిషం ఆపండి. బాగున్నా ఉందా? బిడ్డ కోసం వచ్చామన్నా. ఫిబ్రవరి 15 వెళ్ళా తీసుకున్నాం. ఫిబ్రవరిలోనే మూర్తి కూడా వచ్చాడు. ఓకే, ప్లే చేయండి ఒకసారి, ప్లే చేయండి. తర్వాత బిడ్డతో బాగానే ఆడుకునేవాడు. ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఈ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఈ అమ్మాయి నేను లేకుండా ఇండిపెండెంట్ అవుతుంది అనే పాయింట్ వచ్చిందో, లేకపోతే వెనక ఆయనకు ఉంటారు ఎక్కించేవాళ్ళు, ఎక్కిచ్చారు నాకు తెలియదు. కానీ వచ్చాడు, నేను చంపుతా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫిజికల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా పాయింట్లో చంపడానికి వచ్చా, ఫిజికల్గా అబ్యూజ్ అంట. ఓకే, నేను చేయలే. ప్లే చేయండి. ఓకే, నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. నేను జనవరిలో మూవ్ అయిన తర్వాత నుంచి మహేష్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 7 నెలలో 8 నెలలో పట్టింది. ఆ టైంలో నేను వెళ్ళలేక కాదు. షీ టీమ్కి వెళ్ళింది. షీ టీం వాళ్ళు నన్ను పిలిచారు. అన్ని అబద్ధాలు చెప్పింది ఆ అమ్మాయి యథావిధిగా ఉన్నది ఉన్నట్టు. ఈరోజు నేను ఎలా అయితే అన్నీ ఒప్పుకున్నానో, అది నేను చేసిన మిస్టేక్ ఏమైనా ఉన్నా లేదు, జరిగినట్టు చెప్పింది నేను. ఆమె గౌతమి గారు అంది. ఓకే, నన్ను ఏ మహేష్ అంది. భరిచ్చా లేడీ. కానీ తర్వాత మళ్ళీ నన్ను ఏంటంటే అలా అంటున్నారంటే నాకు గౌరవించి మాట్లాడింది. ఓకే, నేను జిస్మత్తో ఏం సంబంధం లేదని రాయాలంట. జిస్మత్తో మీకేం సంబంధం లేదని. ఓకే సార్, నాకు నిజంగా జిస్మత్ బ్రాండ్ మీద డబ్బు మీద నాకు అంతా ఉంటే నా కొడుకు ఇవ్వటానికి నేను ఎందుకు ఒప్పుకుంటా? మీ ముందు ఒప్పుకున్నా, వాయిస్ రికార్డింగ్లో పోలీసుల ముందు ఒప్పుకున్నా, పెద్ద మనిషికి చెప్పా, ఏం చేయాలి ఇంకా? ఇంకో బయట ప్లే చేయండి. లాస్ట్ది అబ్యూజ్ అంటుంది. కాదు, ఫిజికల్ అబ్యూజ్ చేశారు అని అంటున్నారు ఆవిడ. లేకపోతే షీ టీమ్కి ఎట్లా? నేను ఆ రోజు వీడియో ఉంది, నా ఫోన్ ట్రాక్ చేస్తారని ఆఫ్లో పెట్టుకుని ఉంచా. దానికి మా వర్కర్లందరికీ భయపడిపోయాడు, పరారు అయిపోయాడు అని కూడా ప్రచారం చేసింది. ఆ పాలిటిక్స్ మామూలుగా ఉండవులే. ఓకే, ఆ ఫోన్లో ఉంది వీడియో. నేను వెళ్ళేప్పుడు ఇస్తా, తర్వాత ప్లే చేస్తే చేయండి. నేను వెళ్ళినప్పటి నుంచి తీసా, నాకు తెలుసు. అప్పటికి డౌట్ వచ్చింది. వెళ్ళినప్పటి నుంచి ఏమండి ఇది మా ఇల్లు, నేను రేపు నన్ను ఇలా అంటారు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఆవిడకి ఆ సీటీ మాకు చెప్పా. నేను డోర్ అన్నా హార్ష్గా కొట్టిస్తే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఏం చేయలేదండి అన్న. వాళ్ళు భలే సాక్ష్యాలు ఇస్తున్నారు మీరు, థ్యాంక్స్. డోర్ కూడా కొట్ల హార్ష్గా, నేను వెళ్ళి అన్ని చేసేస్తాను. ఓకే, డోర్లు వేసుకుని లోపల కూర్చుని ఓకే మెసేజ్ పెట్టా మా అత్తగారికి. అప్పుడు కూడా ఏమండి ఆ అబ్బాయి చెప్పాడు ఇలా జరుగుతుంది కదా, నాకు ఒకసారి నా కొడుకుని చూపిస్తే వెళ్ళిపోతాను అని చెప్పా. 10ంటికి వచ్చాను అన్నారు. అది ఓకే, ఒక్కసారి ప్లే చేయండి కంటిన్యూగా. నాకు యాక్సెస్ లేక కాదు, కేవలం అతను మారుతాడు. ఒకవేళ డివోర్స్ ఇచ్చినా నీట్గా ఇస్తాడు. జనవరిలో బాగానే తెగదెంపులు చేసుకున్నాం సార్ మేము కూర్చొని. అతనికి చెందేది అతనికి, నాకు చెందేది నాకు, యాలిమోని ఇవేం కాదు. వాస్తవంగా మేము పెట్టుకున్న వాటికి ఎవరికి ఎంత చెల్లుద్ది
మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసుకున్న లైఫ్ కదా, మేము ఇద్దరం బిజినెస్లో కూడా రిలేటెడ్. ఎంత చెల్లిద్ది అనేది నీతిమంతుడిలాగా నీట్గా మాట్లాడాడు, డిసైడ్ చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత బ్యాక్ ఎండ్ ఇతన్ని చెడగొట్టారు. సార్ ఒక నిమిషం సార్ ఆ అమ్మాయి మార్కెటింగ్ చేసింది సార్ జిస్మత్కి. ఓకే, మీ వల్ల ఇప్పుడు ఈ ఛానల్ ఫుల్ రెప్యుటేషన్ వస్తుంది. మీరు వర్క్ చేస్తున్నారు, ఛానల్ మీరు ఓనరు వేరే వాళ్ళ? ఓనర్ వేరే ఉంటారు కదండి. అలాగే నేను ఎంప్లాయీనే కదా. అలాగే నేను ఒకటి చచ్చాను ఓనర్ని. అండ్ మార్కెటింగ్కి ప్రతి నెల నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ఆ అమ్మాయికి డబ్బులు కొట్టా. మార్కెటింగ్ డబ్బులు వేసా. ఆ అమ్మాయి బ్యాంక్లో జాబ్ చేస్తే నువ్వు జిస్మత్కి రా, మార్కెటింగ్ చేయి, ఏ మాట కామాట బాగా చేసిద్ది మార్కెటింగ్. సో నేను అండ్ ఇంకో వాయిస్ కాల్ కూడా ఉంది. 57 లక్షలు మార్కెటింగ్ ఇచ్చానన్నా లేకపోతే ఆ అమ్మాయికి వైఫ్ కింద ఇచ్చానన్నా అని అంటున్నారు. మార్కెటింగ్ ఇచ్చినప్పుడైతే షేర్ ఎట్లా ఉంటుంది? పేమెంట్ తీసుకుంటే షేర్ ఎట్లా ఉంటుంది? జిస్మత్లో పేమెంట్ పక్కన పడేసి వర్క్ చేయాలి, అప్పుడు షేర్ అడగాలి. నా వైఫ్ అంటావా మొత్తం నీదే, నా వైఫ్ కాదంటావా నా కొడుకుది, నాదని నాకు అవసరం. నేను కష్టపడ్డాను పొద్దుంచి రాత్రి వరకు, సంవత్సరాల పాటు కష్టపడి దాన్ని నిలిపాను, బిజినెస్ని డెవలప్ చేశాను సార్. మీరు నాది లాక్కునే ప్రయత్నం వచ్చినప్పుడే ఆ అమ్మాయి నోటితో జిస్మత్ నేను పెట్టాను మీకు చూపించాగా సార్, ఎందుకు సార్ మళ్ళీ అదే ఆ అమ్మాయి నోటి మాటేగా. అది యూట్యూబ్లో ఉంది లింక్ కూడా. ఓకే, యూట్యూబ్లో ఉంది వేరే ఛానల్లో. ఓకే, ఒక్కొక్కరి కంటిన్యూ ఇంకా ఉన్నాయా పిసిఆర్? ఒకసారి ప్లే చేయండి, అదొక ఫైనల్ ప్లే చేయండి. ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేసిద్ది, మనకు ఆ మినిస్టర్ తెలుసు, మనకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక ఆడది ఏం చేసిద్ది అనే పాయింట్లోనే నన్ను ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పటికీ చేస్తున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మా డాడీ మరి వెనక సపోర్ట్ లేకుండా నేను సర్వైవ్ అవ్వలేను. అమీర్పేట మొత్తం బ్రాంచ్ నా పేరు మీద ఉంది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమీర్పేట ఇల్లీగల్ అని పెట్టింది. చూసాను. ఎవరో తొక్కుతుంది. అమీర్పేట చెఫ్ని బెదిరించి తీసుకెళ్ళిపోయారు. పంజాగుట్ట స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. వాళ్ళు కనపట్ల. ఎవరు దాచేసింది? నువ్వు చేస్తున్నాయని నేను చేస్తున్నా అని. ఆదాన్లో నన్ను చంపేస్తారేమో, యాక్టింగ్ నేను చేస్తానని చెప్తున్నావు కదా మీడియాకి వెళ్ళి. నేను ఓపెన్గా మాట్లాడా హోల్ హార్టెడ్గా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏడిసావు ఏదో చేస్తానని. నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారంటే దేవుడే కాపాడాలి. ఏం జరిగిద్దో నాకు తెలియదు. ధైర్యంగా వచ్చా, ఒక్కడనే తిరుగుతా. మూర్తి నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో, చంపుతావా చంపుకో, నా చావుకైతే కారణం నువ్వే. అండ్ నేను చస్తే కారణం గౌతమి. అండ్ పోలీసులకు కూడా నాకు థ్రెట్ ఉంది, నాకు కొంచెం సెక్యూరిటీ కావాలి. ఎవరి నుంచి థ్రెట్ ఉందండి? వాళ్ళ దగ్గర నుంచే మీ మీద ఫిజికల్ అటాక్ ఏమైనా? అసలు మూర్తి డైరెక్ట్గా ఎందుకు ఫోన్ చేస్తాడు? పక్కన వాళ్ళతో ఫోన్ చేపిస్తాడు. మా అక్క డ్రగ్స్ను ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పి ఇల్లు ఖాళీ చేయించమన్నాడు. ఓకే, ఎవరు ముందుకు రావట్లా చెప్పడానికి, ఉచ్చబాస్తున్నారు. అందుకే నేను కూడా పవర్ఫుల్ ఏమో అనుకుంటున్నాను. నాకేం తెలుసు? కోర్టులో చూసుకోవాలా లేకపోతే ఈ పంచాయతీ ఏంటి అసలు? మాకు ఈ దరిద్రం ఏంటి అసలు? ఈ రోడ్ల మీద నాకు కొడుకు అల్లరి అయిపోయేవాడు. అల్లరి అయిపోతాడని నిజంగా నీకు భయం అయితే కొడుకు తండ్రిని ఎంత అల్లరి చేస్తావా? 40 రోజుల నుంచి కొడుకు తండ్రి ఫ్యామిలీని ఎంత అల్లరి చేస్తావా? ఒక్క పాయింట్ ఒక్కసారి ఆలోచించండి అందరూ. నాకు వాళ్ళలాగా తిమ్మిరి బొమ్మిరి చేయటం నాకు రాదు, నేను స్ట్రైట్గా మాట్లాడతా. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నారు. అంటే గౌతమి నుంచి అంటారా, ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి అంటారా? రెండు. ఏమంటే నాకున్న ఎక్స్పీరియన్సు, నాకు మీరు చెప్తున్న వ్యక్తితో నాకున్న పరిచయం కారణంగా చెప్తున్నాను. నాకు తెలిసి మీరు చెప్తున్న ఆ జర్నలిస్ట్ మూర్తి గారు అయితే ఒకళ్ళ మీద అటాక్ చేసే నేచర్ కాదు, నాకు తెలిసిన మూర్తి గారు అయితే. థ్యాంక్స్ సార్. నిజంగా అదైతే నాకు తెలిసి ఇంకోటి నేను పబ్లిక్గా ఒప్పుకోవాలి ఆయన నన్ను తిట్టిన సార్. అసలు ఆయన మేము బెదిరించామని చెప్పి నరం కట్ చేస్తారు. నాకేం భయం లేదు, నా కారు ఈ నెంబర్ తిరుగుతా. అసలు ఎవరు బెదిరించారయ్యా? ఒక ప్రూఫ్ చూపి నేను బెదిరించినట్టు. సన్నాసి ఏదేదో మాట్లాడతావు, ఇట్లా తిప్పేస్తావు ఎందుకు? మమ్మల్ని బతకనివయ్యా బాబు. తిప్పేసి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 10 days కూడా మాట్లాడతాడు. రాసి పెట్టుకోండి. నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి బాబు. ఈ చిన్న ఇష్యూ అయ్యా, కోర్టులో తేలుస్తారా న్యాయమూర్తి? మహేష్ గారు, ఇవాళ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నందుకే జనాలు తిడుతుంది. జనాలకు అంత ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల వ్యవహారం ఇంట్రెస్ట్ ఉన్నాం. 10 రోజులు కావచ్చు 100 రోజులు నడుపుకొనియండి.
మీ ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి పక్క పక్కన వీళ్ళిద్దరు దొంగ నా కొడుకులని పెట్టుకుని నడుపుకొని ఏ ఊడిద్ది నాకు అర్థం కాదు. ఏంది మీరు చాలా తక్కువ అంచనా వేశారు. ఆ అమ్మాయి 40 days ఈ మార్కెటింగ్ నడిపింది. ఆ అమ్మాయి 3 months ప్లాన్ చేసుకుంది. ఆ అమ్మాయి కమెంట్స్ బాంబేలో కుశల్ కంపెనీ ఇంకో 3 companies వర్క్ చేస్తున్నాయి. కమెంట్స్ మా అమ్మని నాన్నని తిడతా పెట్టేస్తుంది అమ్మాయి. దానికి ఎక్కువ లైకులు కూడా కొట్టేస్తుంది. సరే బోల్డ్ ఖర్చు పెట్టుకొని ఎవరు చూడమన్నాడు మేము ఆ కామెంట్స్? చూడకండి, నేనైతే చూడను. సరే అండి, అయితే కాదు నేనైతే నా కోర్టులో న్యాయం చేసుకుంటాను. దయచేసి మీడియా వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్. అది ఫైనల్ గా మనకు కావాల్సింది. ఎస్ ఇవాళ కన్క్లూజన్ అదే. నేను దానికోసం ఇందాక నుంచి అంటుంది 10 రోజులు కావచ్చు 100 రోజులు పెట్టుకొనియండి, చూడకండి. ఇప్పుడు నా ఛానల్లో నేను 96 వాగుతాను, నా ఛానల్ అవతలోడు చూడడం అనుకుందాం. నేను ఎవరి గురించి అయితే పెట్టాను వాడు చూడడం, ఏం ఉపయోగం నాకు? ఇప్పుడు నా గురించి మీ గురించి ఇంకొక ఆయన 100 డిబేట్లు పెట్టి మన ఇద్దరు బండబూతులు పెట్టి అసలు మన ఇద్దరం స్మగ్లర్స్ అని, డ్రగ్ డీలర్స్ అని, లేకపోతే ఇంకోటని తిట్టిస్తాడు. తిట్టించుకో, నేను చూడను, మీరు చూడవద్దు. రాత్రి నా గురించి ఏదో 2:30 గంటలు 3 గంటలు మా ఫాదర్ నిన్న అతను ఎందుకు వచ్చాడు ఇతను ఎందుకు వచ్చాడు నువ్వెందుకు వచ్చావు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు తెలుసా? నిన్ను అడుక్కోడానికి. బాబు ధర్మంగా కోర్టుకు వెళ్తారు, అయ్యా ప్లీజ్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, వచ్చిపోతున్నారు వీళ్ళు అని చెప్పడానికి వచ్చారు. అండ్ నరేంద్ర గారు ఎందుకు వచ్చారంటే మమ్మల్ని కలపడానికి వచ్చాడు ఆయన. మేము వెళ్ళి అడగల ఆయన్ని, వాళ్ళే అడిగారు. మమ్మల్ని కలపడానికి వచ్చారు, కలవని తెలిసి బాబుకి న్యాయం చేయాలని మాట్లాడారు. ఆయన ఏకెత్తారు. ఇప్పుడు ఆయన కూడా బహుశా చూస్తూ ఉంటాడు. నేను ఆయనకు కూడా లైవ్లో చెప్తూ ఉన్నాను సార్. ఒకటి కాదు, నాకు తెలిసిన వ్యక్తి అయితే నా గురువు లాంటి వ్యక్తి తిట్టాడు సార్. ఆయన ఎవరు? ఆయన నన్ను తిట్టాడు. ఆయన నన్ను తిట్టాడు. ఏమనండి? నువ్వు సరిగ్గా ఉండని చెప్పాడు సార్ నాకు. ఓకే, మరి నిజంగా పెద్ద మనిషి అంటే అది. ఒకవైపు స్టాండ్ తీసుకుని నేను ఇటు పక్కన్నా కాదు. ఓకే, ఇంకొక వ్యక్తి ఇచ్చాడు అంటే నేను అంటాను ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన ఆయన నా గురువులు అంటాడు. నేను మొహమాట లేకుండా పబ్లిక్గా చెప్తున్నాను. నాకు ఆయన పెద్ద పరిచయం తక్కువ ఉంటుంది కానీ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సో ఒకసారి ఉద్యోగం కోసం కూడా ఆయన నేను ఫోన్ చేసి చాలాసార్లు బతిమాలుకున్నానండి. అదే నాకు ఉద్యోగం లేనప్పుడు కూడా నేను ఒక ఛానల్ ఉద్యోగం ఇప్పించుకొని ఆయన నేను బతిమాలుకున్నా. మొహమాటమే లేదు, మర్చిపోకూడదు. రీసెంట్గా ఇంకోటి ఆయనకి నేను రీసెంట్గా కూడా కాల్ చేసి, సార్ నాకు వచ్చే జీతం సరిగా సెట్ అవ్వలేకపోతున్నాను, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, నాకు ఆల్టర్నేటివ్ ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఏమైనా చూపించగలుగుతారు అంటే, ఏ పిఆర్ కానీ లేకపోతే ఏ కార్పొరేట్ కంపెనీలో అడ్వైజర్ లాంటి పోస్ట్ ఉంటే మీకు తెలిసిన పెద్ద వాళ్ళు ఉంటారు, ఏమన్నా నాకు ఇప్పించకూడదు, నాకు వచ్చేది సరిపోవట్లేదు ఆయనే బతిమాలుకున్నాను నేను. రీసెంట్గా కాదు, ఒక 3-4 నెలల క్రితం. తప్పే ఉంది, ఎన్ని ఒప్పుకోవాలి. కాకపోతే నాకు తెలిసిన వ్యక్తి అయితే, ఇప్పుడు మీరు ఇన్ని అలిగేషన్ చేస్తున్నారు కదా, ఆయన ఏంటంటే ఖండించట్లేదు అంటే తెగ బాధపడిపోతున్నాను. నేనేమంటాను, నాకు తెలిసిన వ్యక్తి అలాంటి నేచర్ కాదు. ఒకరికి హెల్ప్ చేసే నేచరే కానీ ఒకరి విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తి కూడా కాదు నాకు తెలిసినంతవరకు. అయితే ఆయనకు పెళ్లి కూడా కాల, ఒకటి చెప్పేది, ఆయన పెళ్లి కూడా చేసుకోవాలి. ఆయన కెరీర్లో కూడా నాకు తెలిసినంతవరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడని కానీ లేకపోతే ఎవరైనా బెదిరించాడని ఎప్పుడూ లేవు. ఆయన దగ్గర ఆ నేచర్ లేదు. ఇంకోటి మీరు క్రెడిబిలిటీ, మీరు చెప్పే క్రెడిబిలిటీ ఉంటే నేను ఒక్కసారే కలిసా అని ఎందుకు చెప్పాడు, ఒక్కసారి మీ ఇద్దరు విషయంలోనే ఆయన ఎందుకు జోక్యం చేసుకోవడం నాకు అర్థం కావట్లేదు. మరి మీ పరిచయం ఉందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ నేనైతే పక్కాగా పబ్లిక్గా క్లీన్ చిట్ ఇస్తాను. అసలు నన్ను నిన్నైనా తిట్టుకొని, కానీ ఇవాళ కూడా మళ్ళీ డిబేట్ పెట్టి నన్ను తిట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. కానీ బట్ నేనైతే పబ్లిక్గా క్లీన్ చిట్ ఇస్తాను వ్యక్తిగతంగా నాకు తెలిసినంత వరకు. మరి ఇంకో ఎక్స్ట్రా రెండో మనిషి ఏమైనా ఉన్నారని నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి వ్యక్తి కాదు. రెండోది, మీరు ఆయన నుంచి థ్రెట్ ఉందని మీరు అంటున్నారే, ఆయన తరపున నేను వైట్ పేపర్ మీద నేను ఇప్పుడు రాసి నేను సంతకం పెట్టిస్తాను. ఇవ్వండి, మీకు ఎలాంటి హాని ఆయన నుంచి ఉండదు. ఇవ్వండి, నాకు ఆయన మీద అంత కాన్ఫిడెన్స్. ఇవ్వండి సార్. ఇస్తా, డెఫినెట్గా ఇస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఆయన వెనకేసుకొచ్చే ఉద్దేశం కాదు. నన్ను చాలా బదనం చేశాడు ఆయన రాత్రి, కానీ నాకేం కోపలేదు. ఆయన గురువు శిష్యుడిని అనొచ్చు, తప్పేం లేదు. గురువు అంటే మీన్స్ నేను ఆయన దగ్గర ఏం పని చేయలేదండి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోయా. గురువు అంటున్నాను కదా అని చెప్పి ఇష్టం అంతే. జర్నలిజంలో ఇష్టం అంతే తప్ప నేనేమో ఆయన కింద పని చేయలేదు, ఇద్దరం కలిసి ఎక్కడ కూడా పని చేయలే సీరియస్లీ. కాకపోతే ఒక గౌరవం ఉండేది. సో అది పోగొట్టుకోవద్దని చెప్తున్నా, అది అప్పీల్ చేస్తున్నా అంతే తప్ప నాకేమి ఆయన నేను వెనకేసుకొచ్చే ఉపయోగం లేదు. లేకపోతే ఆయనకు భయపడిపోయి నేనేదో మీకు మీ ముందు ఆయన గురించి ఏమి పోగొట్టట్లేదు. నాకు తెలిసిన క్యారెక్టర్ గురించి చెప్తాను. సార్ నేను 7 ఏళ్ళు 2018లో సత్యానంద్ సార్ దగ్గర ట్రైన్ అయ్యి అవునండి చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చా. అవును, నన్ను చిన్న సినిమా అది అని నన్ను అన్నారు. సరే చిన్న సినిమా అయ్యి ఉండొచ్చు, నేను ఏదో ఒక రోజు ఎదుగుతా, పెద్ద సినిమా కూడా. ఎవరైనా చిన్న సినిమా నుంచి మొదలు పెడతారు. మీకు బోల్డ్ అంత కెరీర్ ఉంది, బోల్డ్ ఏజ్ ఉందండి, చక్కగా ఉన్నారు మీరు. ఇప్పుడున్న చాలా మంది హీరోలు కట్టి మీరు చక్కగా ఉన్నారు సార్. నేను నిన్న నైట్ నుంచి ఏం తినలా,
పొద్దున్న నుంచి స్నానం చేయలే, ఏమీ చేయలే, నీరసంగా ఉంది, ఏం తినకుండానే ఇక్కడికి వచ్చా. నాకేం అర్థం కావట్లా ఏంటి అసలు ఏం ఒక నిమిషం మీరు జరుగుతుందో. చిన్న బ్రేక్ తీసుకోండి, చిన్న బ్రేక్ తీసుకోండి. ఒక చిన్న బ్రేక్ తీసుకోండి పీసీఆర్. ఒకసారి బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇది ధర్మ మహేష్ని వెనక్కి వేసుకొచ్చి సపోర్ట్ చేసే ఉద్దేశము, లేకపోతే గౌతమి గారిని కించపరిచే ఉద్దేశం మాకు ఎలాంటిది లేదు. అమ్మ గౌతమి, నువ్వు లైవ్ చూస్తూ ఉండుంటావు, నువ్వు నాకు చెల్లెలు లాంటిదానివి. నేను ఒక వయసు ప్రకారం చూస్తే నాకు 43, సో బహుశా నీకు 30 ఏళ్ళు కాబట్టి నాకన్నా చాలా చిన్నదానివి కాబట్టి నాకు చెల్లి లాంటిదానివి. నువ్వేదో అంటున్నావు అమ్మ పెయిడ్ పిఆర్ అది ఇదని. బాబు ధర్మ మహేష్ గారు మీరేమైనా డబ్బు దేవదలిస్తే నాకు మా చైర్మన్ గారు కూడా కింద చూస్తూ ఉంటుంటారు, మా మేనేజింగ్ డైరెక్టర్ ఎడిటర్ గారు సతీష్ గారు కూడా లైవ్ చూస్తూ ఉంటుంటారు. ఇవ్వదలిస్తే పబ్లిక్గానే ఇవ్వండి బాబు, చాటుమాటుగా ఒక ఫోన్పే లాంటివి చేయొద్దు. మీరు నాకు లంచం ఇచ్చి కొనాలనుకుంటే ఇక్కడే కొనండి పబ్లిక్గానే, అర్థమైందా? నాకేం అవసరం అండి కోర్టు మీరు నన్ను కొన్నారు, మీరు పిఆర్ చేశారని మీకు నాకు పరిచయం ఉందా? మళ్ళీ ఒకసారి క్లారిటీ ఉంది. మీకు నాకు ఇంతకుముందు ఎప్పుడైనా పరిచయం ఉందా? మీ నాన్నగారికి నాకు ఎప్పుడైనా పరిచయం ఉందా? ప్రూవ్ చేసుకోక్కర్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా